Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్జా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గైస్, హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీవన్. హోప్ you all become like Rama and do justice in the society. అతనిలాగే డెడికేషన్తో అతనిలా లైఫ్లో ప్రిన్సిపల్స్ని కంటిన్యూస్గా ఫాలో అవుతూ మీరు కూడా రామ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ లోపల ఎంబైబ్ చేసుకొని మీరు కూడా యూపీఎస్సీని క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్, సో 26th and 27th మార్చి 2 days యొక్క హిందూ అనాలిసిస్ని ఇవాళ మనం కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం. So these are the articles that we are going to listen as part of our Hindu analysis today. So first, the key to India's multi-domain deterrence capabilities. So multi-domain deterrence అంటే ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. డిఫెన్స్ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. మీకు క్వశ్చన్ ఏదైనా సరే ఈ ఆస్పెక్ట్స్ని మీరు యూజ్ చేయొచ్చు. సెకండ్, బియాండ్ ద రెటోరిక్ ఆఫ్ ద నార్త్ సౌత్ డివైడ్. సో బియాండ్ ద రెటోరిక్ అంటే నార్త్ సౌత్ అంటే నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్, సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్. సో బియాండ్ ద రెటోరిక్ ఆఫ్ నార్త్ సౌత్ డివైడ్ అంటున్నాడు. ఈ రెండు కూడా మెయిన్స్ ఆర్టికల్స్ కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, జయశంకర్ ఫ్రెంచ్ కౌంటర్ పార్ట్ డిస్కస్ ఇరాన్ హార్మోజ్ అట్ G7 మీట్. సో G7 లోపల ఎవరెవరు ఉంటారు, అసలు ఇండియా మెంబరా కాదా ఏంటి, సో ఇరాన్ యొక్క దాని గురించి డిస్కస్ చేస్తానంటున్నారు. సో కంప్లీట్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. 7, S-400 deliveries expedited as India enhances air defenses. సో ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న వార్స్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి S-400 ఏదైతే మనం రష్యా నుంచి ఎక్విప్ చేసుకుంటున్నామో దాని యొక్క ఏదైతే ఉందో డెలివరీస్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాం. ఎందుకంటే కంటిన్యూస్ ఇప్పుడు థ్రెట్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇండియా మీద కూడా ఇట్లాంటి థ్రెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి S-400 డెలివరీస్ ఎక్స్పీడియేటెడ్ యాజ్ ఇండియా ఎన్హాన్సెస్ ఎయిర్ డిఫెన్స్. సో S-400 గురించి మొత్తం తెలుసుకుందాం. రష్యా నుంచి తీసుకుంటాం. ఇది FPIs sell a record 1.1 lakh crore in India securities as markets stay fragile. సో FPIs బై సెల్ అన్నారు. సెల్ అంటే అమ్మేయడం, బై అంటే కొనుక్కోవడం. సో FPIస్ని అమ్మేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు $US బస్ట్ అంత అయిపోతుంది. సో దానికి సంబంధించి ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఏముంటుందో చూద్దాం. 6th, 5 killed as avalanche strikes Jozila pass on శ్రీనగర్ లే నేషనల్ హైవే. సో ఈ పాసెస్ అనేవి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ జోజిలా పాస్ ఏంటి, కార్దింగ్లా పాస్ ఏంటి, అన్ని పాసెస్ ఉంటాయి. సో లా అంటే నథింగ్ బట్ పాస్ అనమాట అక్కడ హిమాలయన్ భాషలో. సో ఈ జోజిలా పాస్ గురించి తెలుసుకుందాం. 7, పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ కట్. సో 13 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ నుండి 3 రూపీస్కి తగ్గించారు. సో ఎందుకంటే ప్రైజెస్ అనేవి కాన్స్టెంట్గా ఉంచడానికి. సో దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నప్పుడు 4 స్టేట్స్లో బీజేపీ ఎట్లయినా విన్ అవ్వదాం అనుకుంటుంది. సో అందుకోసం తన యొక్క ప్రాఫిట్స్ని తగ్గించుకుంటుంది. సో ఎలక్షన్స్ యొక్క బెనిఫిట్స్ అర్థమవుతున్నాయి కదా మీకు. ఎమిడ్ వార్ ఇండియా సెండ్స్ అవుట్ ఇన్వైటీస్ ఫర్ బ్రిక్స్ మీటింగ్. సో బ్రిక్స్ అనేది ఏదైతే ఉందో గ్లోబల్ సౌత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క
ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేసేది బ్రిక్స్ అనమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించిందంటే ఈ వార్లో, ఎందుకంటే మెయిన్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అ కాంప్రిహెన్సివ్ వే. సో దిస్ ఈజ్ యువర్ మనీష్ పతివాడ. సో మనీష్ పతివాడ క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా నా కోసం కాదు. దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్ సో దట్ ద హిందూ అనాలిసిస్ రీచెస్ టు జెన్యూన్ స్టూడెంట్. నిజంగా నేర్చుకుందాం అనుకుంటున్నాడు, వాడికి మంచి కంటెంట్ దొరకట్లేదు, అన్ని సబ్జెక్ట్స్ పరంగా కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో లింక్ చేసి కరెంట్ అఫైర్స్ దొరకట్లేదు అనే పర్సన్కి ఇది రీచ్ అవ్వాలంటే ద ఓన్లీ థింగ్ దట్ యూ గైస్ కెన్ డూ ఇస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు చేసినప్పుడు వాళ్ళ పర్సన్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ పూర్ అండ్ ఓరల్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇంత క్వాలిటీ కంటెంట్ని ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ చేయరు. మీరు ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే వాళ్ళ మ్యాక్సిమం కంటెంట్ మీకు ఇస్తున్నట్టు అనిపిస్తారు, కానీ అంతా కూడా మీద లాటరల్ వ్యూ చెప్తారనమాట. ఎవరు కూడా ఇన్ డెప్త్ అనాలిసిస్ని మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయరు. సో మనం ఇన్ డెప్త్గా అస్సలు కంటెంట్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత కష్టపడుతున్నాం, ఎంత చేస్తున్నాం అంటే ఓన్లీ ఫర్ యూ గైస్. సో మీరు అందరూ ఇది యూటిలైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం స్టూడెంట్స్ దీని ద్వారా బెనిఫిట్ అనేసి అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు ప్లీజ్ కన్సిడరింగ్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ కోర్సెస్ సో దట్ యూ గైస్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఆర్టికల్, ద కీ టు ఇండియాస్ మల్టీ డొమైన్ డిటరెన్స్ క్యాపబిలిటీస్. సో చాలా ఇంపార్టెంట్ బెస్ట్ ఆర్టికల్ జిఎస్ పేపర్ 3 పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇండియా ఫేసెస్ ఎ వైడనింగ్ క్యాపబిలిటీ గ్యాప్ విత్ చైనా. సో క్యాపబిలిటీ అంటే ఏంటి? నీ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండియా దగ్గర 1 ఉందనుకోండి, చైనా దగ్గర 10 ఉన్నాయి. నీ దగ్గర యాంటీ మిసైల్ మిషన్స్ ఏవైతే 10 ఉన్నాయి అనుకోండి, చైనా దగ్గర 100 ఉన్నాయి. సో ఇప్పుడు నీకు చైనాకి వార్ అవుతున్నప్పుడు నువ్వు ఏ పర్స్పెక్టివ్లో చైనాతో వార్ ఆడగలవు? చైనా నీకన్నా మిలిటరీ పరంగా, మెన్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, అన్ని పరంగా నీకంటే గ్రేట్గా ఉంటే నువ్వు చైనాని ఎలా ఓడించగలవు? సో అదే చెప్తున్నా చూడండి. ఇండియా ఫేసెస్ వైడనింగ్ క్యాపబిలిటీ గ్యాప్ విత్ చైనా ఎస్పెషల్లీ ఇన్ అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రియల్ capability. The article discusses how India should restructure its defense industrial ecosystem. So ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి, ఆర్ థీమ్ ఏంటి, ఎలా మనం మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ని రీస్ట్రక్చర్ చేసుకొని అండ్ అడాప్ట్ మల్టీ డొమైన్ డిఫెన్స్ స్ట్రాటజీ. సో మల్టీ డొమైన్ అంటే డిఫరెంట్ ఎయిర్, వాటర్, ల్యాండ్ ఒకటైతే ఇంకోవైపు టెక్నాలజీ పరంగా టు ఎఫెక్టివ్లీ కౌంటర్ చైనా. సో ఇప్పుడు మనకి రియల్ థ్రెట్ ఫర్ ఇండియా ఎవరైనా ఏదైనా అనుకోండి, పాకిస్తాన్ అనుకోండి, ఫర్ మీ ఇట్ ఈస్ చైనా. ఎందుకంటే ఇండియా వాంట్స్ టు ఎకనామికల్లీ కంపీట్ విత్ చైనా. సో చైనాకి మనకి డైరెక్ట్గా థ్రెట్ ఉంది, ఎందుకంటే ఎకానమీ వైజ్. సో ఇప్పుడు ఇండియా వరల్డ్లో డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా వైపు డైవర్ట్ చేద్దాం అనుకుంటుంది. అది చైనాకి నచ్చుతుందా? చైనా ఈజ్ నోన్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్. అవునన్నా కాదనుకున్నా మన ఇద్దరం బార్డరింగ్ కంట్రీస్. సో బార్డరింగ్ కంట్రీస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ వీ ఆల్ ఫైట్ ఫర్ ల్యాండ్ అనమాట. సో ఎన్ని పర్స్పెక్టివ్లో చూసుకుంటే చైనా ఈజ్ రియల్ థ్రెట్ టు ఇండియా. బట్ చైనా అనేది ఇండియాని అన్ని విషయాల లోపల ఓవర్ పవర్ చేస్తుందన్నమాట. సో దానికి సంబంధించి చూద్దాం. So the nature of challenge. So China's military modernization poses a systematic and long term threat. So China తన యొక్క మిలిటరీని ఏదైతే మోడర్నైజేషన్ చేస్తుందో ఆ మోడర్నైజేషన్ అనేది ఇండియాకి సిస్టమేటిక్ ఇంకా లాంగ్ టర్మ్ థ్రెట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇండియా మస్ట్ మేక్ అర్జెంట్ పాలసీ చాయిసెస్ రిగార్డింగ్. సో ఇండియా అర్జెంట్గా పాలసీ చాయిసెస్ చేయాలంట. వాట్ టు బై అండ్ వాట్ టు బిల్డ్. సో మన ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అంటుంది కదా, ఆత్మనిర్భర్ భారత్ కింద మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో దాన్ని వాట్ టు బిల్డ్ అంటాం. వాట్ టు బై అంటే వేరే కంట్రీస్ నుంచి ఏమేమి కొనుక్కుంటున్నామో దాన్ని వాట్ టు బై అంటాం. ఈ ఆర్టికల్లోనే మీరు చూస్తే ఇందాక ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఇండియా S-400 ఏదైతే ఉందో వాటిని ఎక్స్పీడియేట్ చేస్తుంది అంటుంది. అంటే అది మనం కొనుక్కుంటున్నాం ఎవరి దగ్గర నుంచి? రష్యా నుంచి. ఇంకా అలొకేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిఫెన్స్కి 100 రూపీస్ ఉంటే 70 రూపీస్ అనేది శాలరీస్కి, పెన్షన్స్కి వెళ్ళిపోతుంది అనమాట, మెయిన్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్కి. సో ఆ ఉన్న 30 రూపాయలని ఎట్లా అలొకేట్ చేసుకోవాలి? అందుకే ఇండియా అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చినా. సో టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ ఫాస్టర్ దెన్ డాక్ట్రైన్. సో డెసిషన్ మేకింగ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్. సో టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది, ఒకప్పట్లో కాదు. మనకి ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ గ్యాప్ ఎక్కువ ఉంది, సెకండ్ నుంచి థర్డ్కి ఇంకొంచెం తగ్గింది,
థర్డ్ నుంచి ఫోర్త్కి ఇంకా తగ్గిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ అనేది అంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఫోన్ కొంటున్నారా, మీరు కొనిన ఫోను కరెక్ట్గా మీరు 2 months తర్వాత చూసి దీనికంటే బెటర్ మోడల్ వస్తుంది మార్కెట్ లోపలికి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన డెసిషన్ మేకింగ్ కాంప్లెక్సిటీ ఇంకా పెరిగిపోతుంది. ఒకటే ఫోను 10 years నుంచి సేమ్ మార్కెట్లో ఉంటే మీరు కొనుక్కోవాలి వద్దని డిసైడ్ అవుతారు. ఈ రోజు వచ్చిన ఫోన్ రేపటికి టెక్నాలజీలో ఇన్ఫీరియర్ అయిపోతుంది, ఇంకొక ఫోన్ వచ్చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే డెసిషన్స్ అనేవి ఫాస్ట్గా తీసుకోలేం, అలా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కోర్ ఇష్యూ ఏంటి, India's defense industrial base is weak in scale, speed and integration, not necessarily in technological competence. సో మెయిన్గా మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ ఏదైతే ఉందో వీక్ ఉందంట. మెయిన్గా స్కేల్ అంటే పరిధి, ఏదైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ తయారు చేసే మనకు లేదు. సెకండ్ స్పీడ్, మన యొక్క గూడ్స్ తయారు చేసే క్యాపబిలిటీ కూడా బాగా స్లోగా ఉంది. అండ్ ఇంటిగ్రేషన్ అంటే గ్లోబల్ మార్కెట్స్లో, నాట్ నెసెసర్లీ ఇన్ టెక్నాలజికల్ కాంపిటెన్స్. మన దగ్గర టెక్నాలజీ ఉంది, చైనా దగ్గర ఉంది, బట్ దాని దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ స్కేల్ ఏదైతే ఉందో అది లార్జ్ ఉందన్నమాట. లార్జ్ ఇండస్ట్రియల్ స్కేల్, వెరీ స్పీడ్. ఆ చైనా లోపల గూడ్స్ అనేవి చాలా స్పీడ్గా తయారు చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో స్ట్రాటజిక్ ఆప్షన్స్ బిఫోర్ ఇండియా. సో బోల్డ్ డిస్రప్టివ్ అప్రోచ్. ఫస్ట్ ఏంటి, బోల్డ్. ఇండియా ముందు ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ ఏంటి, బోల్డ్ ఆర్ డిస్రప్టివ్ ఏంటి, ఇన్వెస్ట్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీస్. సో ఇంకేమీ ఆలోచించొద్దు, ఇండియా అనేది బోల్డ్గా చేయాలన్నమాట. సో కొన్ని మ్యాచెస్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా క్రికెట్ చూస్తే మీ అందరికి అర్థమవుతుంటుంది. మీ టీం బ్యాటింగ్ ఆడలేదు, 100కి ఆల్అౌట్ అయిపోయింది T20లో. సో ఈ 100కి మీరు టీంని రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రన్స్ని కాపాడడానికి ట్రై చేస్తారు, వికెట్స్ కోసం వెళ్తారా? సో ఎవరైనా సరే ఏమంటారు, వికెట్స్ కోసం వెళ్తారు, ఎందుకంటే వికెట్స్ అన్ని పడిపోతే వాళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లనే ఇండియా అనేది డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ మీద పడిపోవాలన్నమాట, వెళ్ళిపోయి. సో ఇన్వెస్ట్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీస్, అటెంప్ట్ టు లీప్ ఫ్రాగ్ చైనా. సో చైనా కంటే బెస్ట్ టెక్నాలజీస్ని తీసుకురావడానికి ట్రై చేయాలి. రిస్క్స్ ఏంటి, ఇట్లా ప్లాన్ చేసినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్యాపబిలిటీ గ్యాప్స్ విల్ వైడన్, ఇదొక ప్రాబ్లం ఉంది. సెకండ్, మన దగ్గర టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్కి వెళ్తే మన ఇండియా లోపల ఏం చెప్పాం, వీక్ ఇండస్ట్రియల్ బేస్ ఉండడం వల్ల ఇన్ఎబిలిటీ టు స్కేల్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ని స్కేల్ అప్ చేయలేమన్నమాట, అది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. సెకండ్ ఏంటి, ఫస్ట్ బోల్డ్ అప్రోచ్ మాట్లాడాం. సెకండ్ ఏంటి, కన్జర్వేటివ్ అంటే పాతకాలం. ఇంటిగ్రేట్ ఎమర్జింగ్ టెక్ ఇంటూ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. సో ప్రెసెంట్ ఇండియా లోపల డిఫెన్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాంట్లో కొత్త టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం. స్ట్రెంథెన్ సైబర్, స్పేస్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఇప్పుడు వార్ఫేర్ అనేది మెయిన్గా ల్యాండ్ మీద అవ్వట్లేదు, మెయిన్ వార్ఫేర్ అనేది ఏంటి, సైబర్ వార్ఫేర్ అవుతుంది, స్పేస్ వార్ఫేర్ అవుతుంది అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అవుతుంది అనమాట. ఎవరు కూడా డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఫిజికల్గా అటాక్ చేసుకుంటే ఎకానమీస్ విల్ ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ వార్కి వెళ్ళిందంటే మన ఇండియన్ జీడిపి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫిజికల్గా వెళ్తే మెన్ లాస్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఏం చేస్తున్నాం, సైబర్ వార్ఫేర్, హ్యాకింగ్స్. సో ఇప్పుడు మన ఇండియా ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని హ్యాక్ చేసేసారు అనుకోండి, డైరెక్ట్గా ఇండియన్ దెబ్బతీసినట్టే అనమాట. సో అదే చెప్తున్నా కదా. సో స్ట్రెంథెన్ సైబర్ స్పేస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ అనమాట. దీని యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్స్. ఇందులో ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ జరగవు, స్లోగా జరుగుతుంది. మే నాట్ సిగ్నిఫికెంట్లీ షిఫ్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ విత్ చైనా. సో ఇది చైనా దగ్గర సేమ్ ఇదే అప్రోచ్ ఉంది, మనం కూడా ఇదే చేస్తే మనం చైనా కన్నా తోపు అవ్వలేము. థర్డ్ ఏంటి, మిడిల్ పాత్ అంట. సో ఈ బుద్ధ ఏం చెప్పారు, అటు వెస్ట్ వద్దు ఇటు రైట్ వద్దు, వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ మిడిల్ పాత్. సో బుద్ధ ప్రకారంగా మిడిల్ పాత్ అంటే ఏంటి, కంబైన్ లెగసీ సిస్టమ్స్ ప్లస్ ఎనేబులింగ్ లేయర్స్. సో ఏవైతే పాతకాలం నుంచి వస్తున్నాయో వాటిని ఫాలో అవుతూ కొత్త వాటిని ఎనేబుల్ చేయమంటున్నాడు. సో బిల్డ్ మల్టీ డొమైన్ ఆపరేషనల్ క్యాపబిలిటీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మల్టీ డొమైన్ ఆపరేషన్ క్యాపబిలిటీ చేయమంటున్నాడు అనమాట. సో కీ ఎనేబులింగ్ లేయర్స్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ అండ్ కంట్రోల్. సో మెయిన్గా ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ లాంచ్ అయిపోద్ది, కమాండ్ అండ్ కంట్రోల్ అంట. దాన్ని ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్, ISR అంటాం, దాన్ని బిల్డ్ చేయడం. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ అంటే మన ఇండియా దగ్గర ఎంత పవర్ఫుల్ ఉండాలంటే అవతల కంట్రీ ఫస్ట్ మిసైల్ వేసినా సరే నెక్స్ట్ మనం చేసే అటాక్ ద్వారా వాళ్ళ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోవాలి. సో దాన్ని ఏమంటాం, డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటాం. అండ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రా. సో దిస్ అప్రోచ్ ఎన్హాన్సెస్ డిటరెన్స్ వితౌట్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ డిస్రప్టివ్ టెక్నాలజీస్. సో ఇదే చెప్తున్నాను చూడండి, ఈ అప్రోచ్ వల్ల ఒకటి బిల్డ్ అవుతుందంటే ఏంటంటే డిటరెన్స్. సో డిటరెన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. మెయిన్గా డిఫెన్స్ పర్స్పెక్టివ్లో, న్యూక్లియర్ వార్ఫేర్ పర్స్పెక్టివ్లో ఈ పదం ఎక్కువ వాడుతుంటారు. వాట్ డూ యూ మీన్ బై డిటరెన్స్? డిటరెన్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే ఏ పర్సన్కి బి పర్సన్కి పడదు, ఏకి బికి పడదు, ఇది క్లారిటీ.
ఏకి బీకి పడపోతే ఇక్కడ ఉన్న థింగ్, కాంప్లెక్స్ థింగ్ ఆర్ మంచి థింగ్ ఏంటంటే ఏ దగ్గర 10 గన్స్ ఉన్నాయి, ఏ స్ట్రాంగర్, బట్ బి దగ్గర 3 గన్స్ ఉన్నాయి, 0 గన్స్ కావు 3 గన్స్ ఉన్నాయి. సో మీరు చెప్పండి ఏని ఈజీగా బీని అటాక్ చేయగలడా చేయలేడా అంటే మీరు ఏం చెప్తారు? ఏ దగ్గర 10 గన్లు ఉన్నాయి అది వాస్తవమే, కానీ బి దగ్గర కూడా ఎన్ని గన్లు ఉన్నాయి? 3 గన్లు ఉండడం వల్ల ఏ ఒకవేళ బీని అటాక్ చేస్తే బి మళ్ళీ కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకోసం ఏ ఎప్పుడు కూడా తగ్గుంటాడు. సెకండ్ కేసు ఆలోచించండి, సేమ్ ఏ ఉన్నాడు బి ఉన్నాడు, ఏ దగ్గర 10 గన్స్ ఉన్నాయి, బి దగ్గర 0 గన్స్. సో ఇప్పుడు ప్రాబిలిటీ చూడండి, ఏ పక్కాకి వెళ్ళి బి మీద అటాక్ చేస్తాడు, ఎందుకు? బి దగ్గర ఏమీ లేదని తెలుసు. సో ఇప్పుడు చైనా ఇండియా మీద అటాక్ చేయకూడదు అంటే ఫస్ట్ సిస్టమ్ కరెక్టా సెకండ్ సిస్టమ్ కరెక్టా అంటే ఫస్ట్ సిస్టమ్ అంటాను. ఈ ఫస్ట్ సిస్టమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇండియా ఎప్పుడు కూడా చైనాని బీట్ చేయలేదు, కానీ మనం ఏం చేయగలం? చైనాని ఆపగలం త్రూ ద పవర్ ఆఫ్ డిటరెన్స్ అనమాట. డిటరెన్స్ అంటే మన దగ్గర కొంత టెక్నాలజీ ఉందని చైనా భయపడాలి. అమ్మ ఇప్పుడు ఈ నేమని కెలిగితే వీడు కూడా నేను అటాక్ చేయగలడు, వీడి దగ్గర ఏమీ లేకుండా లేడు అని చైనా ఫీల్ అయితే మన మీదకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, లేకపోతే మన మీద చైనా కంప్లీట్గా అటాక్ చేయడానికి ట్రై చేయదనమాట. సో దాన్ని డిటరెన్స్ అంటాం. సో దాన్ని మిడిల్ పాత్ అంటున్నాడు అనమాట. సో కంబైన్ లెగసీ సిస్టమ్స్ విత్ ఎనేబులింగ్ లేయర్స్. సో లెగసీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనేబులింగ్ లేయర్స్తో బిల్డ్ చేయాలి. బిల్డ్ మల్టీ డొమైన్ ఆపరేషనల్ క్యాపబిలిటీ. సో మల్టీ డొమైన్ ఆపరేషనల్ క్యాపబిలిటీ అంటే ఏంటి? కమాండ్ అండ్ కంట్రోల్, C2 అంటాం. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ చూసుకోవాలి. ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్ చూసుకోవాలి. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ, మనల్ని అటాక్ చేసినా మనం అవతల వాళ్ళని అటాక్ చేస్తాం. ఇప్పుడు చైనా వచ్చి మన మీద ఒక న్యూక్లియర్ వెపన్ వేసింది అనుకోండి, ఇండియా కూడా 100% న్యూక్లియర్ వెపన్ వేస్తుంది, ఎందుకంటే మన దగ్గర 170+ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రా. సో ఇప్పుడు చైనా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు చైనా వైపు ఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అందుకే మనం ఏం చేయాలి? మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొత్తం బార్డర్స్ ఏరియాస్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. దేని ద్వారా? ఇప్పుడు చైనా అటాక్ చేస్తే మేము కూడా అటాక్ చేయగలం, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రా. సో దీని ద్వారా ఏమవుతుంది? దిస్ అప్రోచ్ ఎన్హాన్సెస్ డిటరెన్స్ వితౌట్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ డిస్రప్టివ్ టెక్నాలజీ. సో దీనివల్ల డిటరెన్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ జనరలైజ్డ్ పాయింట్స్, ఇవి మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ ఎకో సిస్టమ్. సో మన ఇండియాస్ డిఫెన్స్ ఎకో సిస్టంలో కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వీక్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్. సో ఫస్ట్ ఇండియా లోపల ఏముంది? వీక్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్. మన ఇండస్ట్రియల్ బేస్ ఏదైతే ఉందో బాగా వీక్గా ఉందన్నమాట. నాట్ స్ట్రక్చర్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రొడక్షన్ అట్ స్కేల్ అనమాట. మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేం. అదే వ్యాక్సిన్స్ అనుకోండి, మనం వ్యాక్సిన్స్ ఎందుకు బిల్డ్ చేయగలిగాం? ఎందుకంటే మన దగ్గర ఇండస్ట్రియల్ బేస్ వ్యాక్సిన్స్కి బాగుంది. సో అట్లా డిఫెన్స్కి మన దగ్గర లేదనమాట. వీక్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్లేస్, నాట్ స్ట్రక్చర్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రొడక్షన్ అట్ స్కేల్. ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేం అనమాట. సో మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, అమ్యునిషన్స్ కానీ తయారు చేయాలంటే చాలా స్లోగా తయారు చేస్తుంటారు. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ఎఫిషియన్సీస్, ఓవర్లీ బ్యూరోక్రాటిక్ ప్రాసెసెస్. ఇండియాలో తెలుసు కదా, ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా సరే ఏం అడుగుతారు? మనీ అడుగుతూ ఉంటారు అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది? బ్యూరోక్రసీ వల్ల డిలే అవుతుంటుంది అనమాట. ప్రతిదానికి పర్మిషన్ కావాలి. ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అండ్ బడ్జెట్ స్టెబిలిటీ అనమాట. సో కాంట్రాక్ట్స్ కూడా లాంగ్ టర్మ్ చేసుకోరు, అన్నీ కూడా షార్ట్ టర్మే. సో దీని ద్వారా ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు అనమాట. థర్డ్, లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ రోల్. డిఫెన్స్ ప్రొడక్షన్ డామినేటెడ్ బై పబ్లిక్ సెక్టర్. సో మన ఇండియా లోపల 100 రూపీస్ డిఫెన్స్ ప్రొడక్షన్ జరిగితే 70 రూపీస్ పబ్లిక్ సెక్టర్ చేస్తుంది, 30 రూపీస్ ప్రైవేట్ సెక్టర్ చేస్తుంది. డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే 90 రూపీస్ ప్రైవేట్ సెక్టర్, 10 రూపీస్ పబ్లిక్ సెక్టర్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్కి చాలా పనులు ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ సెక్టర్ డెవలప్ అవ్వాలన్నా సరే. బట్ ఇండియా కూడా అదే ప్లాన్ చేస్తుంది, బట్ ఇండియా లోపల ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ లేదు. సో అదే చెప్తున్నాను, లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ డామినేటెడ్ బై పబ్లిక్ సెక్టర్. ప్రైవేట్ ప్లేయర్స్ అండర్ యూటిలైజ్డ్. నెక్స్ట్ డాక్ట్రైనియల్ అండ్ టెక్నాలజికల్ గ్యాప్ ఏంటి? ల్యాక్ ఆఫ్ అలైన్మెంట్ బిట్వీన్ మన మిలిటరీ డాక్ట్రైన్కి, ఇండస్ట్రియల్ అవుట్పుట్కి, టెక్నాలజీ ఇన్నోవేషన్కి. ఈ మూడింటికి మధ్య లింక్ లేదు. ఎందుకంటే మన మిలిటరీ డాక్ట్రైన్ అనేది 10 days హెడ్ ఉంటే మన యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది 10 days బిహైండ్ ఉందన్నమాట. సో అందుకోసం ఏమంటున్నాడు? ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీ డొమైన్ డిటరెన్స్. సో అందుకే ఇందు లోపల మనకి ఏం కావాలి? మల్టీ డొమైన్ డిటరెన్స్ కావాలన్నమాట. డిటరెన్స్ అంటే ఏం చెప్పాను? మనల్ని అటాక్ చేయాలంటే అవతలోడు భయపడతాడు, ఎందుకంటే మన దగ్గర క్యాపబిలిటీ ఉంది కాబట్టి. సో ఇక్కడ మల్టీ డొమైన్ అంటున్నాడు. సో మల్టీ డొమైన్ అంటే ఏంటి? ల్యాండ్, ఎయిర్, సీ. సో ఇండియాని భూమి మీద కొట్టాలన్నా, గాలిలో కొట్టాలన్నా, సముద్రం మీద కొట్టాలన్నా సరే అవతలోడు భయపడాలి, ఎందుకంటే మూడిట్ల లోపల మన దగ్గర క్యాపబిలిటీ ఉండాలన్నమాట. సో ల్యాండ్, ఎయిర్, సీలో మనం తోపే ఉండాలి.
సైబర్ స్పేస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఇప్పుడు చాలా వార్ఫేర్ అనేది ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని చెప్పాను, సైబర్గా స్పేస్. ఇప్పుడు అందరూ కూడా స్పేస్ లోపల తోపవుదాం అనుకుంటున్నారు. సో అన్నిటి లోపల మనం చూసుకోవాలన్నమాట. వై ఇట్ మ్యాటర్స్ అంటే నో సింగిల్ క్యాపబిలిటీ క్యాన్ డిసైసివ్లీ విన్ వార్స్. సో ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో తోపు అనుకుందాం, ల్యాండ్లో వీక్, సీలో వీక్. ఇండియా గెలగలదా? ఎందుకంటే చైనా ఇండియన్ ఓషన్ వచ్చి మనకి అటాక్ చేస్తుంది. బట్ ఇండియా సీలో తోపు అనుకుందాం, ల్యాండ్లో తోపు కాదు, ఎయిర్లో తోపు కాదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర నుంచి వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది. సో ఓన్లీ ఒక దాంట్లో తోపు అయితే సరిపోదు, మీ యొక్క ప్రిపరేషన్ లోపల కూడా నేను చెప్పేది ఇదే చెప్తున్నా. చాలా మందికి పాలిటీ ఇంట్రెస్ట్ ఉంటుంది, పాలిటీ రోజంతా చదువుతారు, హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటుంది, రోజంతా హిస్టరీ చదువుతారు. సో దాని ద్వారా మీకు ర్యాంక్ రాదు. నో సింగిల్ క్యాపబిలిటీ క్యాన్ డిసైసివ్లీ విన్ వార్స్. సో మీరు టాపర్స్ చూసుకుంటే వాళ్ళకి అన్ని సబ్జెక్టులు ఈక్వల్ మార్క్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు యూపీఎస్సీ ర్యాంకర్స్ అవుతారు. లేకపోతే మనలాగా వాళ్ళు కూడా టాపర్స్ టాక్స్ వింటూ ఉంటారు కదా. సో అదే చెప్తున్నాను, నో సింగిల్ క్యాపబిలిటీ క్యాన్ డిసైసివ్లీ విన్ వార్స్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఇంక్రీజ్ ఆపరేషనల్ రెసిలియన్స్. సో సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటేనే ఆపరేషనల్ రెసిలియన్స్ పెరుగుతుంది. ఎన్హాన్స్ ఎబిలిటీ టు డిగ్రేడ్ ఎనిమీ సిస్టమ్స్ అనమాట. సో మెయిన్గా అవతల మన ఎనిమీ వచ్చినప్పుడు మీరు విక్రమార్కుడు మూవీ చూసే ఉంటే రవితేజ విలన్ అనేవాడు రవితేజ కంటే స్ట్రాంగర్. కాబట్టి రవితేజ అనేవాడు ఏం చేస్తాడు, వాడి యొక్క కాలు మీద కొట్టి 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 వాడిని ఆపుతాడు అనమాట. సో మన దగ్గర ఏ ఎబిలిటీ ఉండాలి, ఎనిమీ సిస్టమ్స్ యొక్క వాటిని డిగ్రేడ్ చేసే ఎబిలిటీ ఉండాలన్నమాట. సో రోల్ ఆఫ్ ఎనేబులింగ్ లేయర్స్. సో ఎనేబులింగ్ లేయర్స్ ఇందాక చెప్పా కదా. సో C4ISR అంటే ఏంటి ఉండాలి మన దగ్గర, C4ISR అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికగ్నిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మన దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు కదా, ప్రతి దగ్గర సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మిసైల్ లాంచ్ చేయాలంటే కమాండ్ కంట్రోల్ నుంచి లాంచ్ చేస్తుంటారు. సో కమ్యూనికేషన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుంది, సిచ్యువేషనల్ అవేర్నెస్ పెరుగుతుంది. ఎవరు మన మీద అటాక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా డెసిషన్ మేకింగ్ సుపీరియారిటీ, ఎట్లా వాళ్ళని అటాక్ చేయాలని దాన్ని కూడా తెలుస్తుంది అనమాట. The side that can seek and continue to fight అన్నమాట. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రీకలెసెన్స్ ప్లస్ సైబర్ ప్లస్ స్పేస్ ఇంటిగ్రేషన్ అనమాట. సో చీప్ ఐఎస్ఆర్ ప్లాట్ఫామ్స్, ఎగ్జాంపుల్ డ్రోన్స్. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు సర్వేలెన్స్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు అంటే గూఢచారులు పడ్డాయి, ఇవన్నీ పడ్డాయి. ఇప్పుడు ఏం లేదు, డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ డ్రోన్స్ అంటారు. వాటిని గాల్లోకి పంపిస్తారు, అవి వెళ్ళి నీట్గా చెక్ చేస్తుంటాయి అనమాట, ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది ఎనిమీ టెరిటరీస్ లోపల. సో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్ అనేది చీప్ ప్లాట్ఫామ్స్లో చూసుకోవాలి, డ్రోన్స్. ఇంకా సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, డిస్రప్ట్ అడ్వర్సరీ నెట్వర్క్స్ అనమాట. సో మెయిన్గా సైబర్ వార్ఫేర్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్. సో మెయిన్గా మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ మూడిట్లు కూడా ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎనేబుల్స్ డీప్ స్ట్రైక్ ఆపరేషన్స్. సో అవతల ఎనిమిని గట్టిగా అటాక్ చేయాలనుకుంటే మన యొక్క డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ మిసైల్స్ అన్నీ కూడా లింక్ అయిపోయి ఉండాలన్నమాట. అప్పుడు మనం ఏమవుతుందంటే డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ పెరుగుతుంది అనమాట. అండ్ లాస్ట్, లాజిస్టిక్స్ యాజ్ అ వార్ విన్నర్. సో సస్టైన్డ్ వార్ఫేర్ డిపెండ్స్ ఆన్ సప్లై చైన్. సో లాజిస్టిక్స్ ఇంపార్టెంట్. ఒక ఎనిమీని మనం బార్డర్ దగ్గర కొట్టుకుంటున్నప్పుడు, ఇది ఇండియా అనుకోండి, ఇది చైనా అనుకోండి. సో బార్డర్ దగ్గర మనం అటాక్ అవుతున్నప్పుడు ఇక్కడికి లాజిస్టిక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో సప్లై చైన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రేర్ ఏరియా సపోర్ట్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే చెప్తున్నట్టు చూడండి, రోల్ ఆఫ్ ఎనేబులింగ్ లేయర్స్. సో C4ISR అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికగ్నిషన్స్. ఇది స్ట్రాంగ్గా ఉండాలి. సో దీని ద్వారా సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ డెసిషన్ మేకింగ్ సుపీరియారిటీ పెరుగుతుంది. సో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికగ్నిషన్స్ ప్లస్ సైబర్ ప్లస్ స్పేస్ ఇంటిగ్రేషన్ వల్ల మనకి అవతల యొక్క ఎనిమీ యొక్క అడ్వర్సరీ నెట్వర్క్స్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. సో ఇంటిగ్రేటెడ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటే మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ అనేవి లింక్ అయ్యి ఉండడం వల్ల డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. లాజిస్టిక్స్ అనేవి చాలా ఉండాలి, లేకపోతే అప్పుడే మనకి వార్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సస్టైన్డ్ వార్ఫేర్ డిపెండ్స్ ఆన్ సప్లై చైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రేర్ ఏరియా సపోర్ట్. అండ్ లాస్ట్, న్యూక్లియర్ డిటరెన్స్. సో రిమైన్ ఏ క్రిటికల్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అగైన్స్ చైనా. సో న్యూక్లియర్ డిటరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదే మెయిన్గా క్రిటికల్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అగైన్స్ చైనా కింద యాక్ట్ చేస్తుంది. కాంపన్సేట్స్ ఫర్ గ్యాప్స్ ఇన్ కన్వెన్షనల్ క్యాపబిలిటీ. సో కాంపన్సేట్స్ ఫర్ గ్యాప్స్ ఇన్ కన్వెన్షనల్ క్యాపబిలిటీస్ అనమాట. న్యూక్లియర్ డిటరెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందని తెలిస్తే ఎనిమీస్ అనేవాళ్ళు అటాక్ చేయరు. సో మెయిన్గా ఇండియాకి చైనా కన్నా తక్కువ ఎమ్యునిషన్స్ ఉంటాయి, బట్ ఇండియా దగ్గర ఏముంది, న్యూక్లియర్ వార్ఫేర్ ఉందన్నమాట. చైనా ఎంత అటాక్ చేసి మనం వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ వేస్తామని చైనాకి తెలుసు, కాబట్టి అది కామ్గా ఉంటుంది అనమాట. సో పాలసీ ప్రయారిటీస్ సజెస్టెడ్ ఏంటి, ఐడెంటిఫై వల్నరబిలిటీస్ ఎస్పెషల్లీ ఇన్ C4ISR. సో కమాండ్,
కంట్రోల్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్ ఏదైతే ఉందో, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్, ఇందులోపల వల్నరబిలిటీస్ చూసుకోండి. ఫోకస్ ఆన్ వేర్ చైనా యాజ్ అడ్వాంటేజ్. సో ఈ 5 ఏరియాస్ లోపల చైనాకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉందో చూసుకోండి. నేను ఎప్పుడు కూడా ప్రిపేర్ అయినప్పుడు నా ఎనిమిని చూసుకుంటా. నాకు ఎప్పుడు కూడా ఎనిమి ఎవరు? యూపీఎస్సీ యొక్క స్ట్రెంత్ ఏంటి, నేను ఎట్లా దాన్ని బ్రేక్ చేయాలని చూసుకుంటాను అన్నమాట. Strengthen defense manufacturing. So incentivize production through one-time budgetary push. So defense లోపల ప్రైవేట్ సెక్టర్ రావడానికి బడ్జెటరీ పుష్, లైక్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లాంటివి ఎందులో కూడా పెట్టండి. లార్జ్ స్కేల్ ఇన్వెంటరీ క్రియేషన్ అనమాట. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ రావాలన్నమాట. సో వార్ రెడీనెస్ రిక్వైర్స్ మాస్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్. మనం వార్కి రెడీగా ఉండాలంటే మన దగ్గర మాస్గా ప్రొడక్షన్ చేసే క్యాపబిలిటీస్ ఉండాలి. ప్రమోట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, చెప్పా కదా. సో మెయిన్గా ప్రైవేట్ సెక్టర్ కెన్ డెలివర్ ఎఫిషియంట్ ప్లస్ ఇన్నోవేషన్. సో ప్రైవేట్ సెక్టర్ లోపల ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటే బాగా తక్కువ ఉంటాయి కంపేర్ టు పబ్లిక్ సెక్టర్. ఎందుకంటే దే ఆర్ ప్రాఫిట్ మోటివ్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ తగ్గిస్తారు కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇన్నోవేషన్ గురించి చూసుకుంటారు, ఎందుకంటే ఎఫిషియన్సీ పెరగాలంటే ఆల్వేస్ రిక్వైర్స్ ఈజ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ రిఫార్మ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్ అనమాట. సో రెడ్యూస్ రెడ్ టేప్, ఫోకస్ ఆన్ స్పీడ్, అడాప్టబిలిటీ, అండ్ స్కేల్. సో స్పీడ్, అడాప్టబిలిటీ అండ్ స్కేల్ మీద ఉపయోగించండి. అండ్ 5 డాక్ట్రైనల్ కన్వర్జెన్స్. సో మన మిలిటరీ స్ట్రాటజీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా అన్నీ కూడా లింక్ అయి ఉండాలన్నమాట. డాక్ట్రైనల్ కన్వర్జెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ టీం లీడ్ ఉన్నాడు, వాడు ఒకలా ఆలోచిస్తున్నాడు, మెంబర్స్ ఒకలా ఆలోచిస్తున్నారు, అప్పుడు టీం అనేది విన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో మిలిటరీ స్ట్రాటజీ, ఇండస్ట్రియల్ పాలసీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అన్నీ కూడా లింక్ అయి ఉండాలి. సో కీ ఇన్సైట్స్ ఆర్ కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సో ఇండియా షుడ్ ఫోకస్ లెస్ ఆన్ సర్వీస్ స్పెసిఫిక్ ఎక్విజిషన్స్. సో మెయిన్గా ఇండియా యొక్క ఫోకస్ అనేది సర్వీస్ స్పెసిఫిక్ ఎక్విజిషన్స్ కన్నా సిస్టమ్ వైడ్ ఎనేబులింగ్ లేయర్స్ అనమాట. మెయిన్గా ఎనేబులింగ్ లేయర్స్ అంటే ఏంటి? C4 ISR అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రీకనెసెన్స్. సో ఈ ఎనేబులింగ్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంటిగ్రేటెడ్ మల్టీ డొమైన్ డిటరెన్స్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఎయిర్, ల్యాండ్, సీ అన్ని విధంగా కూడా మనం స్ట్రెంగ్త్ అయి ఉండాలి. వే ఫార్వర్డ్, డెవలప్ a robust defense industrial ecosystem with private sector participation. So మెయిన్గా డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ మనం బిల్డ్ అయి ఉండాలి, దట్ టు విత్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. ప్రయారిటైజ్ C4 ISR అండ్ ఎనేబులింగ్ టెక్నాలజీస్ అనమాట. మెయిన్గా దాని మీద ఫోకస్ చేయండి. ఇన్ష్యూర్ పాలసీ కోహరెన్స్ బిట్వీన్ డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ సెక్టర్స్ అనమాట. సో మెయిన్గా డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ లోపల పాలసీ కోహరెన్స్ ఉండాలి. ఇన్వెస్ట్ ఇన్ స్కేలబుల్ ప్రొడక్షన్ కెపాసిటీస్. సో ఏదైతే ఈజీగా స్కేల్ చేయలేమో వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ మూవ్ టువర్డ్స్ థియేటర్ కమాండ్స్ ప్లస్ డాక్ట్రైనల్ ఇంటిగ్రేషన్. సో థియేటర్ కమాండ్స్ అంటే ఏంటంటే ఒక థియేటర్ లోపల అన్ని ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ నెంబర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అనుకుంటే అందులో ల్యాండ్ బేస్డ్, ఎయిర్ బేస్డ్, సీ బేస్డ్ అన్ని విధంగా థియేటర్ ఉంటుంది అనమాట. సో మల్టీ ఏదైతే మన డిఫెన్స్ లోపల ఆర్మ్డ్ ఫోర్సెస్ కన్వర్జెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. So conclusion, India's deterrence against China will not depend on a single advanced weapon system, but on its ability to build a coherent, integrated and scalable multi-domain military capability. చాలా అంటే చాలా మంచి కన్క్లూజన్. సో ఇంత మంచి ఆర్టికల్స్ చాలా తక్కువ సార్లు వస్తే వీటిలో యూజ్ చేసుకొని ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోండి. యూ విల్ గెట్ మ్యాక్సిమం మార్క్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో మెయిన్స్ క్వశ్చన్, discuss the challenges in building robust defense industrial base in India. How can it support the goal of multi-domain deterrence against China? So రోబస్ట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మన ఇండియాకి బిల్డ్ చేయడానికి. మెయిన్గా మ్యాన్ పవర్ గురించి కూడా మాట్లాడొచ్చు. మన దగ్గర మెయిన్గా స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా లేరు. సో ఇంకా మెయిన్గా టెక్నాలజీ లోపల ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడుతూ హౌ ఇట్ కెన్ సపోర్ట్ గోల్ ఆఫ్ మల్టీ డొమైన్ డిటరెన్స్ అగైన్స్ట్ ఇన్ చైనా. సో రోబస్ట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ ఉంటే ఎట్లా మల్టీ డొమైన్ డిటరెన్స్ పెరుగుతుంది అనే దాని గురించి మంచి ఆన్సర్ మీరు రాయొచ్చు అనమాట. రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఏ ఆన్సర్ సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ శశి థరూర్ రాసిన ఆర్టికల్, సో బియాండ్ ద రిటోరిక్ ఆఫ్ నార్త్ సౌత్ డివైడ్. సో ఇక్కడ నార్త్ అంటే ఏంటి లేదండి, డెవలప్డ్ కంట్రీస్ మనం ఏమంటాం నార్త్ అంటాం, డెవలప్డ్. సో డెవలప్డ్ కంట్రీస్ని ఏమంటాం నార్త్ అంటాం. సో డెవలపింగ్ కంట్రీస్ని ఏమంటాం సౌత్ అంటాం అనమాట. సో బియాండ్ ద రిటోరిక్. సో దీని గురించి ఆర్టికల్ చూద్దాం రండి. So the article discusses the growing socio-economic
అండ్ పొలిటికల్ డివైడ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. సో ఇక్కడ గ్లోబల్ నార్త్ గ్లోబల్ సౌత్ కాదు, మెయిన్గా నార్త్ అండ్ సౌత్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ద ఆర్టికల్ డిస్కసెస్ ద గ్రోయింగ్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డివైడ్ బిట్వీన్ గ్లోబల్ నార్త్ కాదు, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ అప్కమింగ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్. సో మెయిన్గా డీలిమిటేషన్ అంటే ఏంటి? ఫిక్సింగ్ పొలిటికల్ బౌండరీస్. సో మెయిన్గా మన ఆర్టికల్ 82 ఏం చెప్తుంది? ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్ వీ హ్యావ్ టు కీప్ డీలిమిటేషన్ కమిషన్ అనమాట. సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏం పెడుతుంది? పొలిటికల్ బౌండరీస్ అంటే కాన్స్టిట్యుయెన్సీస్, ఏ స్టేట్కి ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉండాలి బేస్డ్ అపాన్ పాపులేషన్ పెడుతుంది అనమాట. సో especially in the upcoming light of delimitation and census, it argues that this divide is no longer rhetorical but structural, posing risk to national unity. So ఇది national unity ఒక threat లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్ లోపలికి వెళ్తే స్ట్రక్చరల్ నార్త్ సౌత్ డివైడ్. సో ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ స్ప్లిట్ ఇంటూ 2 డెవలప్మెంట్ ట్రాజెక్టరీస్. సో ఇండియా అనేది ఇంక్రీజింగ్లీ డివైడ్ అయి ఉంది, 2 డెవలప్మెంట్ ట్రాజెక్టరీస్గా ఉంది. ఒకటి సదరన్ స్టేట్స్. సో మెయిన్గా సదరన్ ఇండియా లోపల సదరన్ ఇండియా బాగా డెవలప్ అయి ఉంది కంపేర్ టు నార్థన్ ఇండియా. సో హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సదరన్ స్టేట్స్ అప్పుడు మెయిన్గా ఏముంది? హై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందన్నమాట. పీపుల్ దగ్గర ఏముంది? హై పర్ క్యాపిటల్ ఇన్కమ్, బెటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్. అంటే ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మెయిన్గా హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఈ మూడే చూసుకుంటారు కాబట్టి హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పరంగా సదరన్ స్టేట్స్ అనేవి బాగా ఉన్నాయి, హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నాయి. సో వేరేజ్ నార్థన్ ఇండియాకి వచ్చేస్తే దాన్ని ఏమంటామంటే హిందీ బెల్ట్ అంటాం అనమాట. ఇన్కమ్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి, హై పాపులేషన్ గ్రోత్. సదరన్ ఇండియా లోపల పాపులేషన్ గ్రోత్ బాగా తక్కువ ఉంది, ఎందుకంటే డెవలప్మెంట్ బాగా జరిగింది కాబట్టి. లాగింగ్ సోషల్ ఇండికేటర్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా బాగా తక్కువ ఉన్నాయి అనమాట. సో దిస్ క్రియేట్స్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ అండ్ పొలిటికల్ పవర్. సో ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు? సదరన్ ఇండియా. పొలిటికల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? హిందీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? పాపులేషన్ ఉందన్నమాట. పాపులేషన్ ఉండడం వల్ల నార్త్ ఇండియాకి పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంది, బట్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఎవరు చేస్తున్నారు? సదరన్ ఇండియా అనమాట. సో ఇది అనేది మిస్ మ్యాచ్ క్రియేట్ చేసింది అనమాట. సో పొలిటికల్ ఎకానమీ ఇంబ్యాలెన్స్. సో ఇన్ మోస్ట్ ఫెడరేషన్స్ ఎకనామిక్ పవర్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్ ఆర్ అలైన్డ్. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఎవరి దగ్గర అయితే మనీ ఉంటుంది, ఇప్పుడు అంబానీ ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గర మనీ ఉంది కాబట్టి వాడి దగ్గర ఏముంటుంది? పొలిటికల్ పవర్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకు? మనీ అండ్ పవర్ కెనాట్ లివ్ డిఫరెంట్లీ ఆర్ కెనాట్ స్టే అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఎందుకంటే రెండు కూడా లింక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అదే చెప్తున్నాను కదా. సో మనీ అండ్ పవర్ ఎప్పుడు కూడా లింక్ అయిపోయి ఉంటాయి. ఇన్ మోస్ట్ ఫెడరేషన్స్ ఎకనామిక్ పవర్ ఆల్వేస్ అలైన్ విత్ పొలిటికల్ రిప్రజెంటేషన్. బట్ ఇండియా లోపల ఏం జరిగిందంటే పాపులేషన్ హెవీ బట్ పూరర్ స్టేట్స్ డామినేట్ పొలిటికల్ పవర్. సో మెయిన్గా మీరు లోక్సభ, రాజ్యసభలో చూసుకుంటే యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లోపల ఏముంటుంది? ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంటుంది. వెల్త్ జనరేషన్ స్టేట్స్ సచ్ యాజ్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మనందరి స్టేట్స్కి ఏముంటుంది? వెల్త్ జనరేటింగ్ స్టేట్స్ ఆర్ లెస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనమాట. సో మెయిన్గా ఎందుకు ఈ డీలిమిటేషన్ అనేది మనం దేని బేస్ మీద చేస్తున్నాం? ఓన్లీ పాపులేషన్ మీద చేస్తాం అనమాట. మెయిన్గా డీలిమిటేషన్ అనేది మనం దేని మీద చేస్తున్నాం? పాపులేషన్ చేయడం వల్ల ఈ థింగ్ జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విత్ డెవలప్మెంట్ పాపులేషన్ రెడ్యూసెస్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకప్పుడు మన తాతయ్యలు ఎక్కువ మంది పిల్లలు కన్నారు, ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మనం కానీ ఎందుకు తక్కువ పిల్లలు కనడానికి ఆలోచిస్తున్నాం అంటే ఒకప్పుడు పిల్లల్ని ఆస్తిలా చూస్తే ఇప్పుడు బాధ్యతలా చూస్తున్నాం అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్లే మ్యారేజెస్ లేట్ అవుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరగడం వల్లే పిల్లల్ని తక్కువగా కంటుంటారు, ఎందుకంటే డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో సదరన్ స్టేట్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల మనం పాపులేషన్ గ్రోత్ని తగ్గించాం. బట్ నార్థన్ స్టేట్స్ లోపల ఎకనామిక్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల పాపులేషన్ గ్రోత్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏమైపోతుంది? మన డీలిమిటేషన్కి వచ్చినప్పటికీ, పొలిటికల్ పవర్కి వచ్చినప్పటికీ నార్థన్ స్టేట్స్కి ఎడ్జ్ వచ్చేస్తుంది అనమాట. సో రిస్క్ ఏంటి? ప్రొడక్టివ్ మైనారిటీ సబ్సిడైజింగ్ ఏ పొలిటికల్ డామినెంట్ బట్ పూరర్ మెజారిటీ. సో
ప్రొడక్టివ్ మైనారిటీ సబ్సిడైజింగ్ ఎ పొలిటికలీ డామినేటింగ్ బట్ పూరర్ మెజారిటీ. అదే చెప్తున్నా కదా, మన దగ్గర మెజారిటీ లేదు, వాళ్ళ దగ్గర ఉందన్నమాట. కెన్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్స్టెబిలిటీ. హిస్టారికల్ ఏంటి, యుఎస్ఎస్ఆర్లో కూడా అదే జరిగిందనమాట. సో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్కి వన్ ఆఫ్ ది రీజన్ అది. సో కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్స్టెబిలిటీ బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించండి, పెద్ద కొడుకు బాగా కష్టపడి డబ్బులు తెస్తుంటే చిన్న కొడుకు పేరెంట్స్ బాగా చూస్తున్నారు. ఏదో ఒక రోజు పెద్ద కొడుకు రిటాలియేట్ చేస్తాడో చేయడం, అదే జరుగుతుంది అనమాట. సో దీనికి ఒక థింగ్ చేశారు, ఏమంటున్నారు, డీలిమిటేషన్ యాజ్ ఎ ఫ్లాష్ పాయింట్. సో పోస్ట్ సెన్సస్ డీలిమిటేషన్ వల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ సీట్స్ ఫర్ నార్త్ ఇండియా డ్యూ టు హయ్యర్ పాపులేషన్. సో పోస్ట్ సెన్సస్ డీలిమిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, నార్థన్ ఇండియాకి సీట్స్ పెరుగుతాయి. ఎందుకంటే నార్థన్ ఇండియా లోపల పాపులేషన్ అనేది బాగా పెరిగిపోయింది, బట్ సదరన్ ఇండియా లోపల పాపులేషన్ అనేది బాగా తగ్గిపోయింది. ఇక్కడ పెరిగిపోయింది. సో రెడ్యూసెస్ ప్రపోర్షనల్ వాయిస్ ఫర్ సదరన్ స్టేట్స్. సో ఇప్పుడు ఏపీకి 175 సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ పెరిగితే కొన్నే పెరుగుతాయి, బట్ నార్త్ ఇండియాకి బాగా పెరిగిపోతాయి అనమాట. రెడ్యూసెస్ ప్రపోర్షనల్ వాయిస్ ఫర్ సదరన్ స్టేట్స్. సో సజెస్టెడ్ సొల్యూషన్స్ ఏంటి, డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ అనమాట. సో సజెస్టెడ్ సొల్యూషన్ ఏంటి, డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ అంటే లార్జెస్ట్ స్టేట్స్ మోర్ సీట్స్ బట్ ఫ్యూయర్ పర్ క్యాపిటల్ అనమాట. సో మెయిన్గా మోర్ సీట్స్ ఉంటే తక్కువ ఇన్కమ్ ఉంటుంది. స్మాలర్ స్టేట్స్కి ఏంటి, ఫ్యూయర్ సీట్స్ బట్ బెటర్ పర్ క్యాపిటల్ రిప్రజెంటేషన్. మన సదరన్ ఇండియాలో మెయిన్గా ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా ఎక్కువ ఉంటుంది, బట్ తక్కువ సీట్స్ ఉంటాయి. బట్ లార్జ్ స్టేట్స్ లోపల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, మోర్ సీట్స్ ఎక్కువ. సో దీని ద్వారా ఏమవుతుంది, బ్యాలెన్సెస్ పాపులేషన్ ప్రిన్సిపల్. సో పాపులేషన్ ప్రిన్సిపల్ బ్యాలెన్స్ చేస్తుంది, ఫెడరల్ ఈక్వాలిటీ అండ్ నేషనల్ యూనిటీ వస్తుంది అనమాట. సో క్రైసిస్ విత్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటి, ద ఆర్టికల్ అవాయిడ్స్ సింప్లిస్టిక్ నార్త్ వర్సెస్ సౌత్ నరేటివ్స్ అండ్ హైలైట్స్ ఇంటర్నల్ ఇష్యూస్ ఇన్ ద సౌత్. సో నార్త్ సౌత్ గురించి గొడవ కాకుండా విత్ ఇన్ ద సౌత్ లోపల ఇంటర్నల్ ఇష్యూస్ గురించి చెప్తుంది. మెయిన్గా సదరన్ ఇండియా లోపల ఏం ప్రాబ్లం ఉందంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్. సో మిడిల్ ఇన్కమ్ పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట సదరన్ ఇండియా లోపల. సెకండ్, పెర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీ డిస్పైట్ హయ్యర్ ఇన్కమ్. సో ఎంత ఎక్కువ ఇన్కమ్ ఉన్నా సరే సదరన్ ఇండియా లోపల ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. సో గ్రోత్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఎక్స్ట్రాక్టివ్, బెనిఫిట్స్ అలైడ్ సెక్షన్స్ మోర్. సో అదే చెప్తున్నాను కదా, గ్రోత్ ఉంది బట్ అన్ఈవెన్గా ఉందన్నమాట. మెయిన్గా బెనిఫిట్స్ అనేవి అలైడ్ సెక్షన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి, వేజ్ స్టాగ్నేషన్ డిస్పైట్ ఇన్కమ్ గ్రోత్. సో ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ వేజెస్ అనేవి కాన్స్టెంట్గా ఉండిపోతున్నాయి. సో దానివల్ల డబ్బు ఉన్నాడు బాగా పెరిగిపోతున్నాడు, డబ్బు లేనాడు బాగా తగ్గిపోతున్నాడు. అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. మెయిన్గా సదరన్ ఇండియా లోపల వెల్త్ అనేది ఏ ఏరియాస్ లోపల ఉంది, మెయిన్గా అర్బన్ ఏరియాస్ లోపల ఉందన్నమాట. అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ సోషల్ ఇష్యూస్. మెయిన్గా సదరన్ ఇండియా లోపల మెయిన్గా క్యాస్ట్ అండ్ పేట్రియార్కీ ఏవైతే ఉంటాయో ఇవి బాగా రూటెడ్ ఉంటాయి అన్నమాట. సో వేజ్ స్టాగ్నేషన్ ఉంది, ఎంత ఇన్కమ్ గ్రోత్ ఉన్నా సరే. అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ సోషల్ ఇష్యూస్, మెయిన్గా క్యాస్ట్ అండ్ పేట్రియార్కీ ఎక్కువ ఉందన్నమాట. సో కన్క్లూజన్ ఏంటి, సౌత్స్ మోడల్ ఈజ్ నాట్ ఫుల్లీ ఇంక్లూజివ్ ఆర్ సస్టైనబుల్. సో సదరన్ ఇండియా మోడల్ ఏదైతే ఉందో ఇది ఫుల్ ఇంక్లూజివ్ ఆర్ సస్టైనబుల్ కాదు. సో ఫెయిల్యూర్ ఆఫ్ న్యాచురల్ కన్వర్జెన్స్. సో మెయిన్గా న్యాచురల్ కన్వర్జెన్స్ లేదు. ద 3 ఎక్స్పెక్టెడ్ బ్యాలెన్సింగ్ మెకానిజమ్స్ ఆర్ ఫెయిలింగ్. ఏంటి, ఎకనామిక్ కన్వర్జెన్సీ, హ్యూజ్ ఇన్కమ్ బ్యాక్స్. సో మెయిన్గా ఎకనామిక్ కన్వర్జెన్స్ ద్వారా తీసుకుంటే ఇన్కమ్ గ్యాప్స్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. మైగ్రేషన్ ద్వారా చూసుకుంటే క్రియేట్స్ ఇంటర్నల్ అవుట్ సైడర్స్ నాట్ ఇంటిగ్రేషన్. సో మెయిన్గా మైగ్రేషన్ జరిగిపోతుంది, అర్బన్ ఇండియా లోపలికి ఎక్కువ వెళ్తున్నారు, దాన్ని బట్టి చూసుకుంటే ఇంటర్నల్ అవుట్ సైడర్స్ క్రియేట్ అవుతుంది. సదరన్స్ గ్రోయింగ్ పుల్ అదర్స్. సో లిమిటెడ్ డ్యూ టు ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. Next, weak institutions and governance issues. So southern states also face weak rule of law in some areas. Southern states లోపల కూడా రూల్ ఆఫ్ లా కరెక్ట్గా లేదు, ఎన్వైరన్మెంటల్ వైలేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ గవర్నెన్స్ గ్యాప్స్ ఎక్కువ అనమాట. సో దిస్ రెడ్యూసెస్ దర్ ఎబిలిటీ టు సస్టైన్ గ్రోత్. వాళ్ళ గ్రోత్ని వాళ్ళు సస్టైన్ చేసుకునే ఛాన్సెస్ బాగా తక్కువ ఉంటాయి అండ్ లీడ్ నేషనల్ కన్వర్జెన్స్ అనమాట. సో నీడ్ ఫర్ ఎ న్యూ సోషల్ కాంట్రాక్ట్. సో సోషల్ కాంట్రాక్ట్, ఒక కొత్త సోషల్ కాంట్రాక్ట్ గురించి నీడ్ ఉంది. ద ఆర్టికల్ ఎంఫసైజ్ దట్ మూవ్ బియాండ్ రీజనల్ రిటోరిక్. సో మెయిన్గా సదరన్ స్టేట్సే బాగా డబ్బులు ఉన్నాయి, నార్థన్ స్టేట్స్కి డబ్బులు లేవు, అక్కడ పాపులేషన్ పెరిగిపోతుంది, ఆ రిటోరిక్ నుంచి బయటకు రమ్మంటున్నాడు. సో ఫోకస్ ఆన్, మెయిన్గా మన ఫోకస్ ఎట్లా ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ మీద ఫోకస్ అనమాట. ఏ ఏరియాలో, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా రెండు ఈక్వల్గా డెవలప్ అవ్వాలి. మెన్ ఉమెన్ అన్నీ కూడా ఈక్వల్గా డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నిటి మీద ఫోకస్ చేయాలి. సోషల్ కోహెషన్. సో రియల్ ప్రోగ్రెస్ ఇండికేటర్స్ ఏంటంటే అగ్రికల్చర్ వేజెస్, అవి స్టాగ్నెంట్ ఉండిపోయి వాటిల్ని పెంచాలి. అగ్రికల్చర్ లోపల వేజెస్ పెరగాలి.
లిటరసీ ఇన్ పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్. సో పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటే వాటి లోపల లిటరసీ పెరగాలి. రిడక్షన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ లోపల రిడక్షన్ జరగాలన్నమాట. అప్పుడు రియల్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి? హైలైట్స్ సైలెంట్ ఫాల్ట్ లైన్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. సో మెయిన్గా సైలెంట్ ఫాల్ట్ లైన్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం చూపిస్తుంది. లింక్స్ ఏంటి? ఎకనామిక్ జోగ్రఫీ పొలిటికల్ రిప్రజెంటేషన్. సో ఎకనామిక్ జోగ్రఫీ పొలిటికల్ రిప్రజెంటేషన్ లింక్ చేస్తుంది అనమాట. వాన్స్ ఎగ్నెస్ట్ మెజారిటేరియన్ పొలిటికల్ డొమినియన్స్. సో మెయిన్గా ఏంటంటే ఇండియా లోపల మెజారిటీస్ బాగా పెరిగిపోయారు. మెయిన్గా నార్త్ ఇండియాకి డామినెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రీజనల్ ఎలిమినేషన్. సో మెయిన్గా సదరన్ ఇండియాకి దెబ్బ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి? బ్యాలెన్సింగ్ పాపులేషన్ వర్సెస్ ఈక్విటీ ఇన్ రిప్రజెంటేషన్. ఒకవైపు పాపులేషన్ తగ్గించమంటారు, ఇంకొక వైపు రిప్రజెంటేషన్ లోపల పాపులేషన్ తీసుకుంటా అంటున్నారు. ఈ రెండింటి వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మేనేజింగ్ రీజనల్ ఆస్పిరేషన్స్. ప్రతి ఏరియా డెవలప్ అవుదాం అనుకుంటుంది, అది మేనేజ్ చేయడం. అడ్రస్సింగ్ ఇంట్రా స్టేట్ ఇన్ఈక్వాలిటీ. మెయిన్గా విత్ ఇన్ ద స్టేట్స్ ఏమున్నాయి? ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయన్నమాట. అర్బన్ వర్సెస్ రూరల్, మెన్ వర్సెస్ ఉమెన్, క్యాస్ట్ బ్యారియర్స్, ప్యాట్రియార్కీ. సో ప్రివెంటింగ్ పొలిటికల్ పాలరైజేషన్ అలాంగ్ రీజనల్ లైన్స్ అనమాట. సో మెయిన్గా పొలిటికల్ పాలరైజేషన్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? మన ఏరియా డెవలప్ చేసుకోవాలంటే నాకు ఓట్ వేయండి అంటున్నారు అనమాట. రీజనల్ లైన్స్ మీద ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట. వే ఫార్వర్డ్ ఏంటి? అడాప్ట్ రిఫార్మ్ డీలిమిటేషన్ మెకానిజం. అంటే పాపులేషన్ బేసిస్ మీద కాకుండా డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ ఫెయిర్ వాయిస్ వితౌట్ డామినెన్స్ అనమాట. సో మెయిన్గా డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ. ఎవరైతే లార్జెస్ట్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు విత్ తక్కువ ఎకనామిక్ గ్రోత్ ఉన్నారో వాళ్ళ సీట్స్ని బ్యాలెన్స్ చేయాలి. అండ్ తక్కువ పాపులేషన్ స్టేట్స్ విత్ హైయర్ ఎకనామిక్ గ్రోత్ ఉందో వాటిని చూడాలి. దాన్ని ఏమంటావు? డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ అంటాం అనమాట. మీద మెన్షన్ చేశాడు కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మెయిన్ ఇది డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ అంటే లార్జర్ స్టేట్స్ మోర్ సీట్స్ బట్ ఫ్యూయర్ పెర్ క్యాపిటల్. స్మాలర్ స్టేట్స్ అంటే ఫ్యూయర్ సీట్స్ బట్ బెటర్ పెర్ క్యాపిటల్ రిప్రజెంటేషన్. సో ఈ రెండింటిని బ్యాలెన్సెస్ చేస్తే ఏముంటుంది? పాపులేషన్ ప్రిన్సిపల్, ఫెడరల్ ఈక్వాలిటీ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్, ఫోకస్ ఆన్ రూరల్ వేజెస్. సో మెయిన్గా రూరల్ వేజెస్ మీద, సోషల్ జస్టిస్ మీద, హ్యూమన్ క్యాపిటల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. స్ట్రెంగ్త్ అండ్ ఫెడరల్ డైలాగ్. సో ఇన్స్టిట్యూషనల్ ప్లాట్ఫామ్స్ సచ్ సెంటర్ స్టేట్ నెగోషియేషన్స్. అంటే ఏంటి? ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అండ్ సెంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రమోట్ చేయాలి. ఫిజికల్ ఫెడరలిజం రిఫార్మ్స్. సో ఫిజికల్ ఫెడరలిజం లోపల రిఫార్మ్స్ తీసుకుని రావాలి. ఇంకా అడ్రస్ గవర్నెన్స్ డెఫిసిట్స్. సో గవర్నెన్స్ లోపల డెఫిసిట్స్ని అడ్రస్ చేయాలి. ఇంప్రూవ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లాని ఎన్హాన్స్ చేయడం. ఎన్వైరన్మెంటల్ కంప్లైంట్స్ వాటిని పెంచాలన్నమాట. సో బిల్డ్ సోషల్ కోహెషన్. సో రెడ్యూస్ రీజనలిజం. సో రీజనలిజం కానీ ఐడెంటిటీ బేస్డ్ పాలిటిక్స్ కానీ తగ్గించాలి. ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఈక్విటీ అనమాట. అందుకే అన్ని ఏరియాస్ని ఈక్వల్గా డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్త్ సౌత్ డివైడ్ ఈజ్ నో లాంగర్ ఏ పొలిటికల్ నెరేటివ్ బట్ ఎ స్ట్రక్చరల్ ఛాలెంజ్ రూటెడ్ ఇన్ ఎకనామిక్ అండ్ డెమోగ్రఫిక్ asymmetry. Without a balanced representation and inclusive development model, this divide could deepen into a serious threat to India's unity. సో ఏదైతే నార్త్ సౌత్ డివైడ్ ఉందో ఇది పొలిటికల్ నెరేటివ్ కాదు, ఇప్పుడు స్ట్రక్చరల్ ఛాలెంజ్ అయిపోయింది. మెయిన్గా ఎకనామిక్ అండ్ డెమోగ్రఫిక్ asymmetry వల్ల నార్థన్ స్టేట్స్లో బాగా సంపాదించట్లేదు, సదరన్ స్టేట్స్లో బాగా సంపాదిస్తున్నారు. పాపులేషన్ నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది, సదరన్ స్టేట్స్లో తక్కువ ఉంటుంది. సో వితౌట్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్, దీన్ని కనుక బ్యాలెన్స్ చేయకపోతే అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, బ్యాలెన్స్ అవ్వాలంటే ఏముండాలి? ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరగాలన్నమాట. దిస్ డివైడ్ కుడ్ డీపెన్ ఇంటూ సీరియస్ థ్రెట్ టు నేషనల్ యూనిటీ. సో ది నేషనల్ యూనిటీ జరగకుండా ఇది ఒక పెద్ద థ్రెట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ద సొల్యూషన్ లైస్ నాట్ ఇన్ కన్ఫ్రంటేషన్ బట్ ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ న్యూ సోషల్ కాంట్రాక్ట్. సో మెయిన్గా న్యూ సోషల్ కాంట్రాక్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సోషల్ కాంట్రాక్ట్ అనమాట. So India is witnessing the evolution of two nations within one sovereign space in terms of development. So discuss the causes and implications of regional disparities between north and southern states. So చాలా అంటే చాలా మంచి ఆర్టికల్. ఎలాంటి క్వశ్చన్స్ జిఎస్ పేపర్ 2లో కానీ పేపర్ 3లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు రైట్ ఎ కాంప్రిహెన్సివ్ ఆన్సర్. సో మీ అందరూ కూడా కాంప్రిహెన్సివ్ ఆన్సర్ రాయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో with this sums up our two mains articles, let's go into prelims articles. 1 second guys, water తాగేసి వస్తాను.
Okay, guys, let's dive into prelims articles. Jaishankar, French counterpart discuss Iran, Hormuz at G7 meet అంట. సో చూద్దాం రండి. India Sectional Affairs Minister ఎవరు? జైశంకర్. ఇన్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ డిప్లొమసీ అట్ G7 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. సో G7 యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయిందనమాట. మెయిన్గా రేజింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా, మెయిన్గా ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ బ్యాక్డ్ బై యుఎస్ ఏదైతే ఉందో సో దాన్ని డిస్కస్ చేయడానికి. సెక్యూరిటీ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది దేని కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి మీద ఇరాన్ ఉంటుంది, కింద ఏముంటుంది మనకి ఈ కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ వీటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మెయిన్గా ఇండియాకి మోర్ దెన్ 40% ఆఫ్ ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. అండ్ ప్రపంచంలో 20% ఆయిల్ ఎక్కడి నుంచి ట్రేడ్ అవుతుంది అనమాట. సో రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్, సో దాని గురించి మీటింగ్ పెట్టారు. సో కీ కాన్సెప్ట్స్. G7 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 7. సో ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అనమాట. అడ్వాన్స్డ్ ఎకానమీస్ యొక్క ఇన్ఫార్మల్ గ్రూపింగ్ ఏమంటాం? G7 అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఎ ఫార్మల్ గ్రూపింగ్, ఇట్స్ ఎ ఇన్ఫార్మల్ గ్రూపింగ్. సో ఇందులో ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చైనా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ G7, రష్యా. చైనా అండ్ రష్యా ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ G7. గుర్తుపెట్టుకోండి. సో G7లో ఎవరెవరు ఉంటారు? ఆబ్వియస్లీ యుఎస్ విల్ బి దేర్, UK విల్ బి దేర్, ఫ్రాన్స్ విల్ బి దేర్. సో యుఎస్, UK, ఫ్రాన్స్ ఈ మూడు కూడా అందులో మెంబర్స్. P5 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్. సో చైనా అండ్ రష్యా ఉండరు. సో P5లో ఉన్న ముగ్గురు ఉంటారు. జర్మనీ ఉంటుంది, ఇటలీ ఉంటుంది, కెనడా ఉంటుంది, జపాన్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. మన టాప్ 5 డెవలప్డ్ కంట్రీస్ ఎవరెవరు? యుఎస్ అండ్ జీడిపి వైజ్ టాప్ 5 కంట్రీస్ యుఎస్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్. సో చూసుకుంటే చైనాని తీసేయండి, ఇండియాని తీసింది, ఎందుకంటే ఇవి డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి. యుఎస్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, 5th జపాన్ ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఫ్రాన్స్ ఉంటుంది, UK ఉంటుంది. అంటే మీకు ఎన్ని కంట్రీస్ అయిపోయి? 5 కంట్రీస్ అయిపోయి. ఇంకా 2 మిగిలిపోయి ఏమేంటి? ఇటలీ అండ్ కెనడా మిగిలిపోయి. సో ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నాను, ఎందుకు ఇంత లాజికల్గా చెప్తున్నాను అంటే మీకు ఎగ్జామ్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. G7 ఎట్లాంటి గ్రూపింగ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరు మెంబర్ కాదని అడుగుతారు. సో G7లో మెంబర్స్ ఎవరెవరు అంటే యుఎస్, జర్మనీ, జపాన్, UK, ఫ్రాన్స్, ఇటలీ అండ్ కెనడా. సో బాగా గుర్తుపెట్టుకోండి, నో పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ ట్రీటీ బేసిస్. సో దీనికి ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ కూడా లేదు. నో పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ ట్రీటీ బేసిస్. ఫోకస్ ఏంటి? గ్లోబల్ ఎకానమీ, సెక్యూరిటీ అండ్ క్లైమేట్ ఇష్యూస్. దీని యొక్క మెయిన్ ఫోకస్ గ్లోబల్ ఎకానమీ, సెక్యూరిటీ అండ్ క్లైమేట్ ఇష్యూస్ అనమాట. ఎగ్జామ్ ట్రాప్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ కంట్రీ బట్ ఈజ్ ఇన్వైటెడ్ యాజ్ ఎ పార్ట్నర్ కంట్రీ. సో ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్, చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్ అండ్ రష్యా ఈజ్ నాట్ ఎ మెంబర్. గుర్తుపెట్టుకోండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఏంటి? నారో సీ పాసేజ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమాన్. ఇరాన్కి ఒమాన్కి మధ్య నారో సీ పాసేజ్. సో పర్షియన్ గల్ఫ్ని ఎవరు కనెక్ట్ చేస్తున్నాను? అరేబియన్ సీ ఆర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్ట్ చేస్తున్నా. అక్కడి నుంచి అరేబియన్ సీకి వెళ్తాం అనమాట. సో కీ ఫ్యాక్ట్స్ ఏంటి? 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్ త్రూ ఇట్. దీన్ని ఒక 1000 సార్లు చెప్పుకుంటాను ఇప్పటికీ, మళ్ళీ చెప్తున్నాను. వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్ ఆయిల్ చోక్ పాయింట్స్ అనమాట. మెయిన్గా ఆయిల్ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చోక్ పాయింట్ అంటే జోగ్రఫీ కాన్సెప్ట్. నారో మ్యారిటైమ్ రూట్ క్రిటికల్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. ఈ ఏదైతే గల్ఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఉందో 33 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట నారో చోక్ పాయింట్. సో నారో మ్యారిటైమ్ రూట్ క్రిటికల్ ఫర్ గ్లోబల్ ట్రేడ్, వల్నరబుల్ టు డిస్రప్షన్ ఎఫెక్ట్స్ గ్లోబల్ సప్లై చైన్. సో చోక్ పాయింట్స్ అంటే ఏంటి? ఈ కొంతమంది ఉంటారు క్రికెటర్స్, చోకర్స్ అంటారు అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మ్యాచ్ ఎటు తిరుగుతుందో వాళ్ళకే తెలియదు. సో అట్లా ఎగ్జాంపుల్స్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, సువేజ్ కెనాల్. సో సువేజ్ కెనాల్ ఏదైతే ఉందో మెడిటేరియన్ సీ నుంచి
రెడ్ సీ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటాం సూయజ్ కెనాల్ అంటాం. రెడ్ సీ నుంచి అరేబియన్ సీ కనెక్ట్ చేసిందని ఏమంటాం బాబలే మందాబ్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే అన్నిట్లు కూడా స్ట్రోక్ పాయింట్స్ అంటారు. సో మల్టీలాటరలిజం అంటే ఏంటి? కోఆపరేషన్ అమాంగ్ మల్టిపుల్ కంట్రీస్ ఆన్ గ్లోబల్ ఇష్యూస్. సో మల్టిపుల్ కంట్రీస్ మీద ఒక గ్లోబల్ ఇష్యూస్ మీద కోఆపరేషన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మల్టీలాటరలిజం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్, G7, బ్రిక్స్. సో కరెంట్ ట్రెండ్ ఏంటి? పుష్ ఫర్ రిఫార్మ్డ్ మల్టీలాటరలిజం, మోర్ ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్. సో మనం మల్టీలాటరలిజం లోపల ఇప్పుడు ఏం అడుగుతున్నాం? రిఫార్మ్స్ అడుగుతున్నాం, మెయిన్గా మోర్ ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్. సో డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇంక్లూడ్ అయితే బాగుంటుంది మల్టీలాటరలిజం లోపల, రిఫార్మ్స్ లోపల అనేసి ఇండియా, చైనా వీళ్ళందరి యొక్క వ్యూస్ అనమాట, విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ త్రూ బ్రిక్స్ అండ్ ఎక్సెట్రా. సో యూఎస్ ఫిలిమ్స్ MCQ క్వశ్చన్ చూద్దాం. Consider the following statement. The Strait of Hormuz connects Persian Gulf with Red Sea. So Persian Gulf ని రెడ్ సీకి దీనికి సంబంధం ఉందా? పెర్షియన్ గల్ఫ్ ని దేంతో కనెక్ట్ చేస్తుంది? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కనెక్ట్ చేస్తుంది, నాట్ రెడ్ సీ. సో సూయజ్ కెనాల్ అనేది రెడ్ సీకి మెడిటరేనియన్ సీకి కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. G7 ఇస్ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్ విత్ పర్మనెంట్ సెక్రటేరియట్. G7కి ఏం లేదు, పర్మనెంట్ సెక్రటేరియట్ లేదని ఇప్పుడే మాట్లాడుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రాంగ్. ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7 బట్ పార్టిసిపేట్స్ యాజ్ ఎ పార్ట్నర్ కంట్రీ. ఎస్, ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7. సో G7లో మెంబర్స్ ఎవరు? US, జర్మనీ, జపాన్, UK, ఫ్రాన్స్, కెనడా అండ్ ఇటలీ. 7 members ఉంటారు. రష్యా ఈజ్ నాట్ ఎ మెంబర్, చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్, ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఎ మెంబర్. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అన్నాడు అంటే ఏది తప్పు అది తీసేయాలి. సో 2 తప్పు. సో 2 తప్పు కాబట్టి ఆల్ 3 ఇది అవుతుంది, బట్ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ రైట్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ ఓన్లీ 1. ఇంత డెప్త్గా క్వశ్చన్స్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలరు వెన్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. సో చెప్తున్నా కదా, క్వశ్చన్స్ని చూడకూడదు, క్వశ్చన్స్ని చూడకుండా చేయాలి. నేను కూడా మీతో పాటు డైరెక్ట్గా క్వశ్చన్స్ చూస్తాను, ఎందుకంటే నేను ఎట్లా ఆన్సర్ చేస్తానో నాకు తెలుస్తుంది కదా. నా బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నేను ఆన్సర్ చేయగలిగితే మీరు చేయగలరు. ఇప్పుడు నేనే చేయలేకపోయినా అనుకోండి ఒక క్వశ్చన్కి ఆన్సర్, మీరేం చేయగలరు? సో నా మెయిన్ ఫోకస్ అదే ఉంటుంది అనమాట. నేను నాతోనే మిమ్మల్ని కంపేర్ చేసుకుంటాను, నేను చేయగలిగితే మీరు చేయగలరని ఆలోచిస్తాను అనమాట. నెక్స్ట్, S-400 డెలివరీస్ ఎక్స్పెడిటెడ్ యాజ్ ఇండియాస్ ఎన్హాన్సెస్ ఎయిర్ డిఫెన్స్ అనమాట. సో S-400 ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా పెంచారు, ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ని పెంచుదాం అనుకుంటుంది. ఇందాక మల్టీ డొమైన్ స్ట్రాటజీ అన్నాం. సో దీని ద్వారా S-400 అనేది చాలా ఇంపార్టెంట్. లెవెనీస్ తెచ్చుకుంటాం, రష్యనీస్ తెచ్చుకుంటాం అనమాట. సో చూడండి, S-400 India signed a $5.43 billion deal with Russia in 2008 for 5 squadrons of S-400 systems అనమాట. మన S-400 ఎవరిని తెచ్చుకుంటున్నాం? రష్యనీస్ తెచ్చుకుంటున్నాం. చూడండి S-400 ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇమేజ్లో చూపించాడు కదా. S-400 సిస్టమ్ అనమాట. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. ఎనిమి మిసైల్స్ ఏ వచ్చినా సరే వాటిని అటాక్ చేసేస్తుంది అనమాట. టక్క కొట్టుకుంటూ వెళ్తుంది. మీరు వార్స్లో మూవీస్లో చూస్తుంటారు, అట్లా ఉంటుంది. India is set to receive remaining S-400 air defense systems from Russia with delivery timelines expedited despite earlier delays due to Russia-Ukraine war and supply chain disruptions. So రష్యాకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ వార్ అవుతుంది. సో దీని ద్వారా సప్లై చైన్ డిస్రప్షన్స్ అయినా సరే ఇండియా పుష్ అనేది ఏంటంటే మాకు వేరంగా ఇవ్వండి, మేము మా ఎయిర్ సిస్టమ్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి అని చెప్తున్నాం అనమాట. సో వాట్ ఈజ్ S-400 సిస్టమ్? సో S-400 సిస్టమ్ గురించి చెప్తున్నాను చూడండి. ఇట్స్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా. డైరెక్ట్గా ఇదే స్టేట్మెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ కాదు, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో S-400 గుర్తుకు రాగానే మీకు ఏం గుర్తుకు రావాలి? లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా, డిజైన్ టు డిటెక్ట్, ట్రాక్ అండ్ డిస్ట్రాయ్. సో ఏదైనా ఎనిమి మిసైల్స్ వస్తే వాటిని డిటెక్ట్ చేయడం, అవి ఎలా వస్తున్నాయి వాటిని ట్రాక్ చేయడం, వాటిని డిస్ట్రాయ్ చేయడం, యూజింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ అండ్ బెలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ అంటే మన డైరెక్ట్గా మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళడం, డ్రోన్స్ అంటే తెలుసుకున్న అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ విచ్ కెన్ ఫ్లై అండ్ ఎయిర్, ఇంకా బెలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్. సో ఇండియా ఎంత సైన్ చేసుకుంది డీల్? 2018 లోపల $5.43 billion డీల్ అనమాట. సో కీ ఫీచర్స్ ఏంటి? రేంజ్ అప్ టు 400 kilometers. పేరు అందుకే తీసుకొచ్చి S-400 అంటే ఆ 400 అనేది దేని చూపిస్తుంది? రేంజ్ అని చూపిస్తుంది. 400 kilometers, కెన్ ట్రాక్ మల్టిపుల్ టార్గెట్స్ సైమల్టేనియస్లీ. సో దీన్ని ఏమంటాం అంటే
మల్టీ ఫంక్షన్ అంటారు కదా, చాలా మందిని ఏమంటారు మీరు, మల్టీ టాలెంటెడ్ అంటే వాడు చాలా పనులు చేయగలుగుతారు. అలాగే ఇవి కూడా ఏంటంటే ఒక 5 సిస్టమ్స్ టక్క వచ్చి అనుకోండి, 5 కూడా ఒకేసారి అటాక్ చేయగలరు అనమాట. దాన్ని ఏమంటాం, కెన్ ట్రాక్ మల్టిపుల్ టార్గెట్ సైమల్టేనియస్లీ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్. అవతల ఎనిమిస్ వస్తున్నప్పుడు మన రాడార్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి వాటి యొక్క లొకేషన్స్ అన్ని చెప్తాయి అనమాట. సో రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇంకా మల్టీ లేయర్డ్ డిఫెన్స్ క్యాపబిలిటీ అన్నిటి ద్వారా మేడే ఉంది. సో కరెంట్ స్టాటస్ ఏంటి, 3 squadrons ఆల్రెడీ ఆపరేషన్, ఇండియా లోపల 3 ఆపరేషన్లు ఉన్నాయి. రిమైనింగ్ 2 టు బి డెలివర్డ్ బిట్వీన్ ఏప్రిల్ నవంబర్. సో నెక్స్ట్ మంత్ ఒకటి, ఇంకా నవంబర్ లోపల వచ్చేస్తుంది అనమాట. ముందు ఎందుకు మెయిన్గా ఆగింది, డిలే ఎందుకు వచ్చిందంటే రష్యా యుక్రెయిన్ వార్, గ్లోబల్ సప్లై చైన్ ఇష్యూస్ ద్వారా అనమాట. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, S-400కి ఎగెనెస్ట్గా యూఎస్ కూడా ఒక సిస్టమ్ బిల్డ్ చేసింది. ఏంటి ఆ సిస్టమ్, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా, సో స్ట్రెంథనింగ్ ఎయిర్ డిఫెన్స్ అనమాట. ఎన్హాన్సెస్ ఇండియాస్ ఎబిలిటీ టు కౌంటర్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఎనిమీ యొక్క మిసైల్స్ని అటాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ డిటరెన్స్ అగైన్స్ చైనా అండ్ పాకిస్తాన్ అనమాట. కవర్స్ సెన్సిటివ్ రీజన్, మెయిన్గా నార్థన్ బార్డర్స్ చైనా, ఇంకా వెస్టర్న్ బార్డర్స్ పాకిస్తాన్ కవర్ చేస్తుంది. సో మల్టీ లేయర్ డిఫెన్స్ షీల్డ్ ఏంటి, వర్క్స్ అలాంగ్ సైడ్ సిస్టమ్స్ సచ్ as ఆకాష్ అండ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా ఆకాష్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో స్ట్రాటజిక్ అటానమీ ఏంటి, డిస్పైట్ వెస్టర్న్ ప్రెషర్, ఎగ్జాంపుల్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ టు శాంక్షన్ యాక్ట్, ఇండియా కంటిన్యూడ్ ద డీల్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే యూఎస్ కొంతమందిని అడ్వైజరీస్ కానీ చెప్తుంది అనమాట. యూఎస్ యొక్క అడ్వైజరీస్ ఎవరు, రష్యా, ఇరాన్, వీళ్ళ దగ్గర ఎవరు ట్రేడ్ చేయకూడదు, తన యొక్క ఫ్రెండ్స్ అనమాట. ఒకవేళ వాళ్ళు ట్రేడ్ చేస్తే వాళ్ళ మీద ఏముంటుంది, యాక్ట్ పేరు ఏంటి, కాట్సా అంటాం అనమాట. కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం. అది ఉన్నా సరే ఈ డీల్ మనం చేసుకున్నాం. సో దీన్నే మనం స్ట్రాటజిక్ అటానమీ అంటాం అనమాట. సో రిఫ్లెక్స్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, మన ఫారెన్ పాలసీలో ఇండిపెండెన్స్ని చూపిస్తుంది. సో కాట్సా ఫుల్ ఫామ్ ఏంటి, కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. సో ఇంపోజెస్ రిస్ట్రిక్షన్ ఆన్ కంట్రీస్ బయింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ రష్యా. సో ఎవరైనా రష్యా నుంచి కనుక కొనుక్కుంటే వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇది కూడా యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ S-400 సిస్టమ్. ఇట్ ఈస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ బెలిస్టిక్ మిసైల్స్. సో సర్ఫేస్ నుంచి ఎయిర్కి అటాక్ చేస్తుంది కదా, ఇంటర్సెప్టింగ్ బెలిస్టిక్ మిసైల్స్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇండిజినియస్లీ బై ఇండియా అండ్ DRDO. సో అది మన ఇండియా బిల్డ్ చేయలేదు, అక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం, రష్యా. ఇట్ కెన్ ట్రాక్ మల్టిపుల్ టార్గెట్స్ సైమల్టేనియస్లీ, ఇది మల్టీ టాలెంట్ అని చెప్పాం కదా, మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి రికగ్నైజ్ చేసేసి వాటిని కూడా న్యూట్రలైజ్ చేయగలదు. సో 1 and 3 ఆర్ రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్, కాబట్టి ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 2. సో క్వశ్చన్ ఎట్లా వచ్చినా సరే మనం ఈజీగా చేసేయచ్చు వెన్ వీ హ్యావ్ ద కంప్లీట్ కాన్సెప్చువల్ డెప్త్. సో కంప్లీట్ కాన్సెప్చువల్ డెప్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. FPI sell a record 1.1 lakh crore in India equities and market stay fragile అంట. సో ఇండియా యొక్క రూపీ వాల్యూ 94 పడిపోయింది. సో మెయిన్గా మార్కెట్స్ అనేవి పడిపోతుంది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ లోపల చూద్దామండి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ have made a record sell off, అంటే అమ్మేస్తున్నారు, of 1.1 lakh crore in Indian equities due to global uncertainties, oil price shocks and western market sentiment అనమాట. సో మెయిన్గా గ్లోబల్ అన్సర్టనిటీస్ పెరిగిపోయి రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, ఆయిల్ ప్రైస్ షాక్స్ అనేటి ద్వారా 1.1 lakh crore ఈక్విటీ మార్కెట్స్ లోపల అమ్మేశారు. సో రీజన్స్ ఫర్ FPI సెల్ ఆఫ్. సో FPI అంటే ఏంటి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే లెస్ దెన్ 10% మన ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుందని ఏమంటాం, ఫారెన్ పోర్ట్ఫోలియో అంటాం అనమాట. ఇది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది, ఎక్కువగా కూడా ఫ్రజైల్ ఉంటుంది అనమాట, వల్నరబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు షాక్స్. వీళ్ళు ఒకేసారి డబ్బులు తెస్తారు, ఒకేసారి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అందుకే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ బాగా రిస్క్ కంపేర్ టు FDI. సో రీజన్స్ ఫర్ FPI సెల్ ఆఫ్, ఎందుకు ఇప్పుడు అమ్మేస్తున్నారు మన ఇండియా యొక్క స్టాక్స్ ఆర్ షేర్స్ అంటే, ఫస్ట్ ఏంటి
ఆయిల్ ప్రైస్ అన్సర్టనిటీ. ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆయిల్ డాలర్ ఎంత అయిపోయింది, ఒక బ్యారెల్ $114 అయిపోయింది అనమాట, బ్యారెల్ ఆఫ్ ఆయిల్. సో ఇండియా ఇస్ అ మేజర్ ఆయిల్ ఇంపోర్టర్. సో మెయిన్గా ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది, అదొక ప్రాబ్లం. రైజింగ్ ప్రైస్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఇన్ఫ్లేషన్, ఇంపోర్ట్ ఇన్ఫ్లేషన్ ప్లస్ ఫిజికల్ ప్రెజర్. సో గవర్నమెంట్ ఇందాక చూసాం ఎక్సైజ్ డ్యూటీని ఎంతకు తగ్గించింది, ₹13 నుంచి ₹3 తగ్గించింది అనమాట. సో ఫిజికల్ ప్రెజర్ బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్. సో మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ఇన్స్టెబిలిటీ. సో మిడిల్ ఈస్ట్ లోపల కాన్ఫ్లిక్ట్ ఏమవుతుంది, మార్కెట్ ఇన్స్టెబిలిటీ పెరుగుతుంది. రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అమాంగ్ ఇన్వెస్టర్స్ ఈజీగా సేల్ చేసేయడానికి ట్రై చేస్తారు అనమాట. ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ గ్రోత్ ట్రిగర్స్ అనమాట. నో ఇమీడియట్ పాజిటివ్ మ్యాక్రో ఎకనామిక్ సిగ్నల్స్. ఇండియా లోపల పాజిటివ్ మ్యాక్రో ఎకనామిక్ సిగ్నల్స్ పెద్దగా ఏం కనబడట్లేదు. వీక్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. దీనివల్ల ఏంటి, ఇండియా లోపల ఇన్వెస్ట్ చేయడానికి ఎవరికి ఇన్సెంటివ్ ఉండదు అనమాట. షిఫ్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో ఎఫ్పిఎస్ ప్రిఫరింగ్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎఫ్పిఎస్ అనేవాళ్ళు ప్యాసివ్ అంటే గోల్డ్, ల్యాండ్, వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు కంపేర్ టు యాక్టివ్. సో రెడ్యూస్డ్ యాక్టివ్ పార్టిసిపేషన్ అనమాట. యాక్టివ్ పార్టిసిపేషన్ బాగా తగ్గిపోయింది. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్. దీనివల్ల ప్రాబ్లం ఏంటి, స్టాక్ మార్కెట్ వాలటిలిటీ, షార్ప్ ఫెల్ ఇన్ ఇండిసెస్. సో ఇండిసెస్ అనేవి రోజు రోజుకి పడిపోతున్నాయి. ఇంక్రీజ్డ్ మార్కెట్ ఫెసిలిటీ. సో మార్కెట్ ఫెసిలిటీ పెరిగిపోతుంది అనమాట. కరెన్సీ ప్రెజర్ ఏంటి, డిమాండ్ గ్రాఫ్ తీసుకోండి, ఒకవైపు డిమాండ్ ఫర్ డాలర్, ఇంకొక వైపు సప్లై ఫర్ డాలర్. ఎఫ్పిఐస్ అమ్మేస్తున్నారంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, డాలర్ని డిమాండ్ పెంచుతున్నారు. డిమాండ్ పెరుగుతున్నారంటే డిమాండ్ ఫర్ డాలర్ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ డాలర్ పెరిగిందంటే ప్రైస్ ఆఫ్ డాలర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి, రూపీ డెప్రిషియేట్ అయినట్టు. సో క్యాపిటల్ అవుట్ఫ్లోస్ వల్ల ప్రెషర్ ఆన్ రూపీ డెప్రిషియేషన్. రూపీ ఇంకా బాగా డెప్రిషియేట్ అయిపోతుంది. సెక్టరల్ ఇంపాక్ట్ ఏంటి, ఫినాన్షియల్ సెక్టర్ మోస్ట్ ఇంపాక్టెడ్, బ్రాడ్ బేస్డ్ కరెక్షన్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ చెప్పే కదా, బోత్ ఆర్ వేస్ ఫారెన్ క్యాపిటల్ ఎంటర్ ఏ కంట్రీ. ఫారెన్ నుంచి క్యాపిటల్ ఎట్లా వస్తుంది ఇండియా లోపలికి అనేదాన్ని ఏమంటాం, ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. బట్ దర్ ఇంటెంట్, నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ ఆర్ క్వైట్ డిఫరెంట్. సో ద కోర్ డిఫరెన్స్, ఎఫ్డిఐ అనేది ఏంటి, is like starting a new business or buying a significant stake in existing one in the country. It is an active long-term commitment. So FDI, FPI అన్నింటిలో మధ్య డిఫరెన్స్ అనేది మన PT365 ఎకానమీ లోపల కంప్లీట్ డెప్త్లో చెప్పాను. ఆ ఒక్క క్లాస్ ఉంటే మీకు మొత్తం అర్థమైపోతుంది. సో దోస్ గైస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై అనమాట. FPI అనేది ఏంటి, ఇట్స్ సింప్లీ బయింగ్ ఫినాన్షియల్ అసెట్స్ లైక్ స్టాక్స్ ఆర్ బాండ్స్ ఇన్ అనదర్ కంట్రీస్ ఫినాన్షియల్ మార్కెట్. సో మెయిన్గా క్విక్ రిటర్న్స్ కోసం పాసివ్గా షార్ట్ టర్మ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం FPI అంటాం అనమాట. సో FDIకి FPIకి డిఫరెన్స్ చూడండి. సో ఎఫ్డిఐ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారెన్ ఎంటిటీ టు అక్వైర్ లాస్టింగ్ ఇంట్రెస్ట్ అండ్ కంట్రోల్ ఇన్ అండ్ ఎంటర్ప్రైజ్. ఒక ఎంటర్ప్రైజ్ లోపల ఎక్కువసేపు ఉందాం, ఓనర్షిప్ తీసుకుందాం అంటే దాన్ని ఎఫ్డిఐ అంటాం. ఎఫ్పిఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫినాన్షియల్ అసెట్స్ సచ్ as షేర్స్, బాండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఇన్వెస్టర్. సో రోల్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేవాడు ఇప్పుడు ఎక్కడ యాక్టివ్ ఉంటాడు, ఎక్కడ ప్యాసివ్ ఉంటాడంటే ఎఫ్డిఐలో యాక్టివ్ ఉంటాడు. ద ఇన్వెస్టర్ ఆఫెన్ పార్టిసిపేట్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ యొక్క ఆపరేషన్స్ మీద ఫోకస్ చేసేవాడు ఎఫ్డిఐ అనమాట. నెక్స్ట్ ఎఫ్పిఐ లోపల ఇన్వెస్టర్ ఎట్లా ఉంటాడు, ద ఇన్వెస్టర్ ఓన్లీ కేర్స్ అబౌట్ ద ఫినాన్షియల్ రిటర్న్స్ అనమాట. సో డివిడెన్స్ మీద ఫోకస్ చేసేవాడు ప్యాసివ్ అంట అనమాట. సో డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఎఫ్డిఐ లోపల ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాడు మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకున్నాడు హై. ద ఇన్వెస్టర్ గెయిన్ సిగ్నిఫికెంట్ ఓటింగ్ రైట్స్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోల్. బట్ ఎఫ్పిఐ లోపల వాళ్ళకి మేనేజ్మెంట్ కంట్రోల్ ఉండదు అనమాట, మెయిన్గా మేనేజ్మెంట్ చూసుకోరు. ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. ఎఫ్డిఐ అనేది సీక్స్ టు సెటప్ ఫ్యాక్టరీ, టెక్నాలజీ తెస్తారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, అన్ని చేస్తారు. ఎఫ్పిఐ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇన్వెస్టర్ కెన్ ఈజీలీ సెల్ దేర్ షేర్స్ అండ్ ఎగ్జిట్ ఇఫ్ మార్కెట్ ఫ్లక్చుయేట్స్ అనమాట. లిక్విడిటీ ఎఫ్డిఐ లోపల లోగా ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ టైం కన్స్యూమింగ్ టు సెల్ ఫిజికల్ అసెట్స్. ఒకసారి ల్యాండ్ కొనుక్కున్న తర్వాత దాన్ని నమ్మడానికి అన్ని చేయడానికి టైం పడుతుంది. బట్ ఎఫ్పిఐ లోపల లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, వెంటనే స్టాక్స్ అమ్మేసి పరిగెడతారు అనమాట. వాట్ ఇట్ బ్రింగ్స్, ఎఫ్డిఐ లోపల ఏమొస్తుంది, క్యాపిటల్ వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ అండ్ జాబ్ క్రియేషన్ అన్నీ వస్తాయి. బట్ ఎఫ్పిఐ లోపల ఓన్లీ క్యాపిటల్ వస్తుంది, టెక్నాలజీ ఏమీ రావు. వాలటిలిటీ ఏది స్టేబుల్ అంటే ఎఫ్డిఐ స్టేబుల్, ఎందుకంటే ఇట్ డస్ నాట్ లీవ్ ద కంట్రీ క్విక్లీ. ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చాడు అనుకోండి, టెస్లా తెచ్చాడంటే వాడు లాంగ్ టర్మ్ ఉంటాడు, ఎందుకంటే మన ఇండియా లోపల బిజినెస్ చేయాలి కాబట్టి. బట్ ఎఫ్పిఐ అట్లా కాదు, హైలీ వాలటైల్, ఆఫెన్ కాల్డ్ as హాట్ మనీ అని పిలుస్తాం, బికాజ్ ఇట్ కెన్ బి విత్డ్రాన్ ఇన్స్టాంట్లీ అట్ ఫస్ట్ సైన్ ఆఫ్ ఎకనామిక్ టార్గెట్. సో మెయిన్గా వీళ్ళు ఇన్వెస్ట్ ఇన్ ఫిజికల్ అసెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద పెడతారు. దే ఇన్వెస్ట్ ఇన్ ఫినాన్షియల్ అసెట్స్. సో ద 10% రూల్ ఏంటి,
అరవింద్ మాయారామ్ కమిటీ ద 10% రూల్ చూసుకోండి. టు మేక్ ఇట్ ఈజియర్ టు క్లాసిఫై ఇన్వెస్ట్మెంట్ ఇండియా బ్రాడ్లీ క్లాసిఫైస్ ఇన్ ద ఫాలోయింగ్. ఇఫ్ ఎ ఫారెన్ ఇన్వెస్టర్ హోల్డ్స్ గ్రేటర్ దాన్ 10% ఆర్ మోర్, దాన్ని ఏమంటాం? ఎఫ్డిఐ అంటాం అనమాట. ఒక ఫారెన్ ఇన్వెస్టర్ అనేవాడు 10% ఆర్ మోర్ ఆఫ్ పోస్ట్ ఇష్యూ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆన్ ఫుల్లీ డైల్యూట్ బేసిస్ లిస్టెడ్ కంపెనీ, దాన్ని చేస్తాం ఎఫ్డిఐ. లెస్ దాన్ 10% కనుక వాడు హోల్డ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఎఫ్పిఐ. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఉంటే దాన్ని ఏమంటాం? ఎఫ్డిఐ అంటాం. ఒక కంపెనీ యొక్క షేర్స్ లెస్ దెన్ 10% ఉంటే దాన్ని ఏమంటాం? ఎఫ్పిఐ. ఇఫ్ ద స్టేక్ ఈజ్ లెస్ దెన్ 10% ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎఫ్పిఐ. So consider the following statements. Foreign portfolio investment involves long-term control. So foreign portfolio investment అంటే ఏంటి? షార్ట్ టర్మ్. ఇదేమంటున్నాడు? లాంగ్ టర్మ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎఫ్పిఐ ఫాలోస్ జనరల్లీ మోర్ వాలటైల్ దెన్ ఎఫ్డిఐ. సో ఎఫ్పిఐ అనేది మోర్ వాలటైల్, అందుకే దాన్ని ఏమని పిలుస్తాం మనం? హాట్ మనీ అని కూడా పిలుస్తూ ఉంటాం. లార్జ్ ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ కెన్ లీడ్ టు డిప్రిసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ. ఎఫ్పిఐ బాగా ఎరిగిపోయిందంటే ఏంటి? డిమాండ్ ఫర్ రూపీ, డాలర్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల రూపీ ఏమవుతుంది? డిప్రిషియేట్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే 1 తప్పు, మిగతా 2 రైట్. కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ కూడా చేయకుండా ఇంత డెప్త్గా ఎట్లా చేయగలం? వెన్ వీ హ్యావ్ ద కంప్లీట్ కాన్సెప్ట్. సో కాన్సెప్చువల్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూపీఎస్సీ లోపల కాన్సెప్చువల్ కంట్రోల్ ఉంటే ఈజీగా మీరు క్వశ్చన్స్ చేయగలరు అని నేను భావిస్తుంటాను అనమాట. 5 killed as avalanche strikes Zojila Pass on Srinagar Leh National Highway. సో 5 చనిపోయారంటే చూద్దాం రండి. An avalanche at Zojila Pass 3,580 meters altitude అంటే 3.5 kilometers on Srinagar Leh Highway resulted in fatalities and injuries. సో మెయిన్గా ఫెటాలిటీస్ అంటే చనిపోయారంటే, ఇంజరీస్ జరిగాయంటే డిస్టర్బింగ్ కనెక్టివిటీ బిట్వీన్ కాశ్మీర్ వ్యాలీ అండ్ లదాఖ్. సో కాశ్మీర్కి లదాఖ్కి మధ్య కనెక్షన్ తగ్గిపోయింది. ద ఇన్సిడెంట్ హైలైట్స్ ద వనరబిలిటీస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు న్యాచురల్ హజార్డ్స్. సో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో హై ఆల్టిట్యూడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి న్యాచురల్ హజార్డ్స్కి మధ్య లింక్ అనేది చెప్తుంది అనమాట. సో కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రిలిమ్స్. అవలాంచ్ అంటే ఏంటి? ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ స్నో, ఐస్ ఆర్ డెబ్రిస్ డౌన్ ఎ మౌంటైన్ స్లోప్. సో ఇది ఒక మౌంటైన్ స్లోప్ అనుకోండి. సో దీని మీద స్నో, ఐస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది సడన్గా కిందకి పడిపోతే, మెయిన్ మీద పడిపోతే దాన్ని ఏమంటే అవలాంచ్. సో ట్రిగర్డ్ బై హెవీ స్నోఫాల్ అయితే వెయిట్ ఎక్కువ పెరిగిపోయి కింద పడిపోవచ్చు, సడన్ టెంపరేచర్ రైజ్ పెరిగిపోతే మంచు కరిగిపోయి కింద పడిపోవచ్చు, ఆర్ వైబ్రేషన్స్. సో మెయిన్గా సిస్మిక్ యాక్టివిటీ జరిగినప్పుడు కింద పడిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా బాహుబలి మూవీ చూస్తే తమన్నా, ప్రభాస్ కూడా అవలాంచ్ చూస్తున్నప్పుడు ఆ చిన్న షిప్ లాంటిది ఎక్కేసి వెళ్ళిపోతారు. సో అది కూడా ఏంటో కదా ఒక అవలాంచ్ అనమాట. ఇది ఎక్కడ ఎక్కువ కామన్ ఇన్ హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ రీజన్స్ అన్నమాట. ఎక్కువ ఆల్టిట్యూడ్ రీజన్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ అవలాంచెస్: లూజ్ స్నో అవలాంచ్, స్లాబ్ అవలాంచ్ అని 2 ఉంటాయి. లూజ్ స్నో అవలాంచ్ అంటే ఏంటి? స్టార్ట్స్ ఫ్రమ్ ఎ పాయింట్ స్ప్రెడ్స్ అవుట్వర్డ్స్. సో ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తే దాన్ని ఏమంటాం? లూజ్ స్నో అవలాంచ్ అంటాం. స్లాబ్ అవలాంచ్ అండి, లార్జ్ బ్లాక్ ఆఫ్ స్నో బ్రేక్స్ అండ్ స్లైడ్స్. సో ఏది ఎక్కువ డ్యామేజ్ అంటే ఒక చిన్న కన్నం నుంచి పడి అలాగే వెళ్ళింది అనుకోండి, దాన్ని లూజ్ స్నో అవలాంచ్ అంటాం. ఇక్కడ పరిగెట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ లార్జ్ స్లాబ్ అవలాంచ్ అంటే ఒక్కసారికి స్లాబ్ అంతా పడిపోద్ది అనమాట, అది బాగా డేంజరస్. సో అవలాంచ్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ న్యాచురల్. సో ఎక్కువ స్నోఫాల్ పడితే వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఆ టైం లోపల. సన్లైట్ వార్మింగ్ స్నో. సో సన్లైట్ వల్ల మెయిన్గా ఈ స్నో అనేది కిందకి పడిపోవడం. అండ్ విండ్ డిపోజిషన్. హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, దీనివల్ల కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జోజిలా పాస్. జోజిలా పాస్ చాలా ఇంపార్టెంట్. లొకేటెడ్ ఇన్ యూటీ ఆఫ్ లదాఖ్. సో జోజిలా పాస్ ఎక్కడ ఉంది? లదాఖ్. శ్రీనగర్ నుంచి లేక్ కనెక్ట్ చేస్తుంది. సిచ్యువేటెడ్ ఆన్ నేషనల్ హైవే 1. సో నేషనల్ హైవే 1 మీద ఉంది. ఆల్టిట్యూడ్ అంతా 2500 మీటర్ల మీద ఉంటుంది. సో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఎవరి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. బీఆర్ఓ అనేది మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ అట్లా ఉంటారు. సో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఎవరి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. So responsible for construction and maintenance of roads in border areas. So consider the following statements regarding avalanches. Avalanches occur only due to heavy snowfall. ఓన్లీ అనే స్టేట్మెంట్స్ వచ్చాయంటే యూపీఎస్సీలో రాంగ్. ఓన్లీ హెవీ కాదు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల లేకపోతే టెంపరేచర్ పెరగడం వల్ల దేని ద్వారైనా కావచ్చు. నెక్స్ట్
సడన్ వార్మింగ్ డ్యూ టు సన్లైట్ కెన్ ట్రిగర్ అవలాంచెస్. సడన్ గా వేడైపోతే మొత్తం మంచు కరిపి కింద పడిపోవచ్చు. స్లాబ్ అవలాంచెస్ ఆర్ జనరల్లీ మోర్ డేంజరస్ దెన్ లూజ్. స్లాబ్ అంటే సడన్ గా పడిపోద్ది కదా, అది బాగా డేంజరస్. సో కరెక్ట్ ఆన్సర్ 1 పోయింది. 1 పోతే ఆన్సర్ అంటే 2, 3. సో 2, 3 చదవాల్సిన కూడా అవసరం లేదు. ఓన్లీ అండ్ స్టేట్మెంట్ ఉండి స్టేట్మెంట్ రిమూవ్ చేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్, పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ కట్, ప్రైజెస్ వోంట్ డ్రాప్. సో ఎలక్షన్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే జిఎస్టీ కింద ఫస్ట్ పెట్రోల్ డీజిల్ రాదు, ఫస్ట్ స్టేట్మెంట్. ఎక్సైజ్ డ్యూటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, సేల్స్ ట్యాక్స్ అనేది ఎవరు వేస్తారు, స్టేట్ గవర్నమెంట్. సో మెయిన్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రైజెస్ పెరుగుతున్నా సరే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుంది. ఎందుకు, ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైజెస్ పెరిగాయంటే జనాలు ఓటేరు. సో అదనమాట, ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకానమీ. సో ద యూనియన్ గవర్నమెంట్ రెడ్యూస్డ్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ బై 10 per liter, but clarified that retail fuel prices may not decrease as the benefit is aimed at easing financial stress of oil marketing companies. ఇప్పుడు ఏదైతే 109 రూపాయలు మీరు ఏదైతే కడుతున్నారో అదే రేట్ ఉంటుంది, రేట్ మారదు. బట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ ఎవరు, హెచ్పి, ఇండియన్ ఆయిల్, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ మీద ప్రెజర్ తగ్గుతుంది అని అంటున్నాడు అనమాట. సో వై ఎక్సైజ్ డ్యూటీ వాస్ కట్ అంటే రేజింగ్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో మెయిన్గా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఓఎన్సీస్ ఎవరు వర్ సెల్లింగ్ ఫ్యూయల్ బిలో కాస్ట్. మెయిన్గా వాళ్ళు అమ్ముతున్నారు, తక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఫేసింగ్ అండర్ రికవరీస్, వాళ్ళు లాసెస్ ఉన్నారనమాట. సో డ్యూటీ కట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఫిజికల్ ప్రెషర్ ఆన్ ఓఎంసీస్ నాట్ కన్స్యూమర్స్. సో ఇప్పుడు డ్యూటీ కట్ చేసిన గవర్నమెంట్ అని మనకు తక్కువ ప్రైజ్కి రాదు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ప్రెషర్ తగ్గుద్ది అనమాట. వై ప్రైజెస్ వోంట్ ఫాల్ ఫర్ కన్స్యూమర్స్ అంటే ఓఎంసీస్ విల్ అబ్జర్వ్ ద బెనిఫిట్ టు ఆఫ్సెట్ లాసెస్. వాళ్ళు ఏదైతే లాసెస్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట. హ్యాన్స్ నో ఇమీడియట్ రిడక్షన్ ఇన్ పంప్ ప్రైజెస్. సో పంప్ దగ్గర మీకు ప్రైజెస్ అనేవి ఏమీ తగ్గవు. సో ప్రైవేట్ కంపెనీస్ ఈవెన్ మే ఇంక్రీజ్ ప్రైజెస్ అనమాట. కొంత 1 రూపీ 2 రూపీస్ కూడా ఇంక్రీజ్ మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాసెస్ చూసే కాబట్టి. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్, ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్, బాగా గుర్తుపెట్టుకుని, లెవీడ్ బై యూనియన్ గవర్నమెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ పెట్రోల్ అండ్ డీజిల్. సో మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యూయల్ ప్రైస్ ఇన్ ఇండియా. సో ఫ్యూయల్కి మెయిన్గా ఇంత హై రేట్ ఉండడానికి కారణం ఎక్సైజ్ డ్యూటీ. సో ఫ్యూయల్ ప్రైస్ లోపల ఏ కాంపోనెంట్స్ ఉంటే చూడండి. బేస్ ప్రైస్, రిఫైనరీ దగ్గర వచ్చేదాన్ని ఏమంటాం బేస్ ప్రైస్, ప్లస్ ఫ్రైట్ ప్లస్ డీలర్ కమిషన్, అదొకటి. ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వేసింది ఏంటి, వ్యాట్ ఆర్ సేల్స్ ట్యాక్స్ అనమాట. అండర్ రికవరీ ఏంటి, అమ్మే ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ తక్కువ అనుకోండి, దాన్ని ఏమంటాం అండర్ రికవరీ. సో కాస్ట్ ప్రైస్ మీకు 10 రూపాయలు అయింది, అమ్మే ప్రైస్ మీరు 9 రూపాయలు, అంటే 1 రూపీ లాస్ అమ్ముతున్నాం. లీడ్స్ టు లాసెస్ ఫర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఎవరు, మేజర్ పబ్లిక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవరు, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్. సో ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్కి, రిటైల్ ప్రైజింగ్కి వీళ్ళే చూసుకుంటారు అనమాట. సో ఫ్యూయల్ ప్రైస్ డీరెగ్యులేషన్. సో పెట్రోల్ ఎప్పుడు డీరెగ్యులేట్ చేసిన గవర్నమెంట్ 2010, డీజిల్ ఎప్పుడు డీరెగ్యులేట్ చేసిన 2014. ప్రైజెస్ ఐడియలీ లింక్డ్ టు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. సో ఫ్యూయల్ ప్రైజెస్ని ముందు గవర్నమెంట్ కంట్రోల్ చేసేది, బట్ ఇప్పుడు డీరెగ్యులేట్ చేస్తుంది అనమాట. పెట్రోల్ని 2010 లోపల, డీజిల్ని 2014 లోపల. సో విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ట్యాక్స్ ఆన్ అబ్నార్మల్లీ హై ప్రాఫిట్స్ అర్న్డ్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. సడన్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎవరైనా ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదించారు అనుకోండి, వాటిలో ఏమంటాం విండ్ఫాల్ ట్యాక్స్ అంటాం అనమాట. విండ్ఫాల్ అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ నాట్ డ్యూ టు బిజినెస్ ఎఫర్ట్. నువ్వు ఏం చేయకుండా సడన్గా ఎక్కడో ఏదో జరిగితే దాని ద్వారా నీకు ప్రాఫిట్ వస్తుంది అని ఏమంటాం విండ్ఫాల్ అంటాం. కాజెస్ ఏంటి, వార్, ప్రైస్ సర్జ్, ఇవన్నిటి వల్ల విండ్ఫాల్ వస్తుంది అనమాట. సెక్టర్స్ మెయిన్గా ఎక్కడెక్కడ ప్రాఫిట్స్ వస్తాయంటే ఆయిల్, గ్యాస్ అండ్ మైనింగ్. సో విత్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding windfall tax. It's a tax imposed on profits arising due to unexpected external factors. దాన్ని ఏమంటాం విండ్ఫాల్ అంటాం. ఇట్స్ అ పర్మనెంట్ ట్యాక్స్ అప్లైడ్ ఎవ్రీ ఇయర్. ఇది పర్మనెంట్ ట్యాక్స్ కాదు, ఇది ఎప్పుడైతే నీడ్ ఉంటుందో దాన్ని బట్టి అప్లై చేస్తారు. ఇట్ ఈస్ కామన్లీ ఇంపోజ్డ్ ఆన్ సోషల్ సెక్టర్స్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్. మెయిన్గా ఆయిల్ అండ్ గ్యాస్లో ఎక్కువగా బెనిఫిట్ అవుతుంటాయి. రష్యన్ ఆయిల్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారని వాళ్ళకి విండ్ఫాల్ ట్యాక్స్ చేస్తారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ 2 తప్పు, కాబట్టి 2 తీసిస్తే ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 3 ఓన్లీ అనమాట. Windfall tax is imposed on unexpected profit. ఎందుకు it is not permanent, temporary situation బట్టి వేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, amid war India sends out invitees for బ్రిక్స్ మీటింగ్ అనమాట. సో బ్రిక్స్ మీటింగ్కి ఇండియా ఇన్విటేషన్ పంపించింది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాజ్ 2026 chair of BRICS, as India is the 2026
చైర్ అనమాట. బ్రిక్స్కి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీ చైర్మన్ అవుతుంటుంది. సో 2026కి బ్రిక్స్కి చైర్మన్ ఎవరు? ఇండియా అనమాట. యాజ్ ఇన్వైటెడ్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్స్ అండ్ బ్రిక్స్ సమిట్ సెప్టెంబర్. దిస్ కమ్స్ అమిడ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అనమాట. సో సెప్టెంబర్లో అయ్యే బ్రిక్స్ సమిట్ అనే దానికి ఇదొక ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేస్తున్నామో వెస్ట్ ఏషియాలో వార్, ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో వచ్చిందనమాట. అచీవింగ్ ఎ జాయింట్ పొజిషన్ విత్ ఇన్ బ్రిక్స్ హెస్ బికమ్ డిఫికల్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇండియాస్ డిప్లొమాటిక్ రోల్ యాజ్ బ్రిక్స్ చైర్. ఇండియా ఈజ్ అటెంప్ట్ టు మెయింటైన్ గ్రూప్ కొహెషన్. గ్రూప్ మొత్తాన్ని ఈ ఇష్యూ మీద సపోర్టివ్గా కాన్స్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఫెసిలిటేట్ డైలాగ్ అండ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. సో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ని డైలాగ్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తుంది. హోస్టింగ్ ఏంటి? ఫస్ట్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట. సో మొత్తం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ అందరూ వస్తారు. ఇందాకే చూసాం కదా G7 కూడా ఇందాక ఏం జరిగింది? ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. ఇంకా లీడర్స్ సమిట్ లాస్ట్లో మొత్తం అన్ని వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు. షోకేసెస్ ఇండియాస్ రోల్ యాజ్ బ్రిడ్జ్ బిల్డర్ ఇన్ గ్లోబల్ డిప్లొమసీ. సో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఆఫ్ కన్సెన్సస్ ఇన్ బ్రిక్స్ అంటే, బ్రిక్స్ ఫాలోస్ కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనమాట. అక్కడ బైండింగ్ డెసిషన్స్ ఏముండవు, కన్సెన్సస్. సో కరెంట్ ఇష్యూ ఏంటి? డైవర్జెంట్ పొజిషన్ అమాంగ్ మెంబర్స్. ఎగ్జాంపుల్, ఇరాన్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. సో UAE అండ్ అదర్స్ హ్యావ్ డిఫరెంట్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అనమాట. సో డైరెక్ట్గా ఇరాన్ వార్లో ఉంది. సో డిఫికల్ట్ ఇన్ ఇష్యూయింగ్ ఎ జాయింట్ స్టేట్మెంట్. సో బ్రిక్స్ గురించి వస్తే బ్రిక్స్ యొక్క మెంబర్స్ ఎవరెవరు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ముందు దాన్ని ఏమనేవాళ్ళం? బ్రిక్ అనేవాళ్ళం. సౌత్ ఆఫ్రికా యాడ్ అయ్యాక దాన్ని ఏమన్నా బ్రిక్స్. సో బ్రిక్స్ యొక్క మెంబర్షిప్ ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు బ్రిక్స్ లోపల ఇరాన్ ఉంది, UAE ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇథియోపియా ఉంది, ఇండోనేషియా ఉంది. ఒకప్పుడు బ్రిక్స్ లోపల 5 ఉండేవారు. ఇప్పుడు మెంబర్షిప్ ఎక్స్టెండ్ అయింది. ఎవరెవరు? ఇరాన్, UAE ఉన్నారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ UAE మీద అటాక్ చేస్తుంది కాబట్టి, ఇండియా ఈ సంవత్సరం బ్రిక్స్కి చైర్మన్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ ఈ ఏరియా నుంచి వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఇరాన్ అనేది UAE మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే US UAE సపోర్ట్, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అని ఫీల్ అవుతుంది కాబట్టి, వీళ్ళిద్దరు బ్రిక్స్లో మెంబర్స్ కాబట్టి సో జాయింట్ స్టేట్మెంట్ తేవడం చాలా కష్టం. సో నేచర్ ఆఫ్ గ్రూప్ ఇది కూడా ఒక ఫార్మల్ గ్రూపింగ్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫార్మల్ గ్రూపింగ్. నో పర్మనెంట్ సెక్రటేరియట్. G7కి సెక్రటేరియట్ లేదు, దీనికి లేదు. చైర్మన్షిప్ రొటేట్స్ యాన్యువల్లీ అమాంగ్ మెంబర్స్. ప్రతి ఇయర్ మెంబర్స్ మధ్య రొటేట్ అవుతుంది. హోస్ట్ కంట్రీ కండక్ట్ సమిట్. ఎవరైతే హోస్ట్ చేస్తారో వాళ్ళే సబ్మిట్ చేస్తారు. డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ కన్సెన్స్ అనమాట. ఓటింగ్ ఏం జరగదు, కన్సెన్స్ మీద అవుతుంది. కీ ఇన్స్టిట్యూషన్స్. బ్రిక్స్ యొక్క మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఇది డెవలప్మెంట్ ఫైనాన్సింగ్, మెయిన్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. సో ఇందులోపల ఒక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మెకానిజం ఉంది. దాన్ని ఏమంటాం? కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అంటాం అనమాట. సో దీంట్లో ఒక ఫైనాన్షియల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ఆర్ ఒక ఫండ్ ఏమంటాం అంటే కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అంటాం అనమాట. కంటింజెంట్ అంటే ఏదో ఒక కష్టకాలం, హార్డ్షిప్స్ టైంలో డబ్బులు ఇవ్వడానికి అనమాట. సో కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ సమిట్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్. సో ఇంపార్టెన్స్ ఏంటి? రిప్రజెంట్స్ మెయిన్గా ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. మెయిన్గా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. సో విత్ రిఫరెన్స్ టు బ్రిక్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. బ్రిక్స్ హ్యాస్ ఎ పర్మనెంట్ సెక్రటేరియట్ సిమిలర్ టు యునైటెడ్ నేషన్స్. బ్రిక్స్కి కూడా పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. G7కి కూడా పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. డెసిషన్స్ ఇన్ బ్రిక్స్ ఆర్ టేకెన్ బై కన్సెన్సస్. ఓటింగ్ జరగదు, కన్సెన్సస్ జరుగుతుంటే. ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బ్రిక్స్. సో కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ కూడా ఇందులోనే పార్ట్. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఆర్ కరెక్ట్ అంటే 1 తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 and 3. సో దిస్ సమ్స్ అప్ అవర్ టుడేస్ హిందూ అనాలిసిస్. ఐ హోప్ యూ ఆల్ గైస్ హ్యావ్ లవ్డ్ అవర్ హిందూ అనాలిసిస్. ఇంత కష్టపడి మీ గురించి అన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తీసుకొని వస్తున్నాను. ప్రతిదీ ఇన్డెప్త్గా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను. ప్రతి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బ్రిక్స్ గురించి చూసాం. ప్రెసెంట్ వెస్ట్ ఏషియా ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసిన ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటో చెప్పడానికి ట్రై చేశాను. అవలాంచెస్ గురించి చెప్పుకున్నాం. అందులో అవలాంచెస్లో లూజెస్ అవలాంచ్ అంటే ఏంటి, స్లాబ్ అవలాంచ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి అవలాంచెస్కి, జోజిలా పాస్ గురించి మాట్లాడుకున్నాం. FDI FPI డిఫరెన్స్ గురించి చెప్పి ఇప్పుడు ఇండియా లోపల ఏం జరుగుతుంది, ప్రెసెంట్ వరల్డ్ సిచ్యువేషన్ ఏంటో చెప్పుకున్నాం. దీంతో పాటు S-400 గురించి మాట్లాడాం. S-400కి ఎగ్నెస్ట్గా థర్డ్ ఉంటుంది USD. అది మీరు గుర్తుపెట్టుకోండి.
ఇంకా గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మోస్ బేస్డ్ అనమాట ఇండియా సెక్షనల్ అఫేర్స్ మీద G7 గురించి మాట్లాడాం. G7లో ఎవరెవరు ఉంటారు, ఎందుకు చైనా ఉండదు, ఇండియా ఉండదు, రష్యా ఉండదు అని మాట్లాడాం. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇంకా నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్య ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సైజ్ వల్ల డివైడ్ గురించి మాట్లాడాం. దీంతో పాటు డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఎట్లా పెంచుకోవాలని మాట్లాడు. ఇంత డెప్త్గా మీకు హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేయరు. ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై జస్టిస్. నేను లైవ్ రాబోతున్నాను, ఇంకా కొన్ని రోజుల్లో లైవ్ వచ్చేస్తాను ఎవ్రీడే మార్నింగ్, సో దట్ యూ గైస్ కెన్ ఎంజాయ్, మళ్ళీ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కన్సిడర్ ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. మన ఎల్టెక్స్ క్లాసెస్లో నేను పర్సనల్గా పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, పాలిటీ ఎన్వైర్న్మెంట్ ప్రజెంట్ PD365 చెప్తున్నాను. ఇంకా పర్సనల్ మెంటర్షిప్ ఫర్ ప్రిలిమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ బిన్ ప్రొవైడింగ్ ఆర్ డీలింగ్ ఇన్ ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, ప్లీజ్ మీరు ఎల్టెక్స్ క్లాసెస్లో ఈ కోర్సెస్ కొనుక్కుంటే మీతో పాటు నేను కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు బెనిఫిట్ అవుతారు, నేను బెనిఫిట్ అవుతాను, నాకు ఇన్స్టిట్యూషన్లో రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఏదైనా ఉంటుంది కదా, ఐ విల్ ఆల్సో గెట్ సమ్ సే అనమాట. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, మీ అందరికీ నా నుండి ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్, విల్ మీట్ యూ ఇన్ Monday's Hindu analysis. Thank you very much.